ఇవాళ మనం చదువుకునే చాప్టర్ పేరు ఏంటి? హరిబోల్ పురుషోత్తమ యోగం. పురుషోత్తమ యోగము. పురుషోత్తమ యోగం. పురుషోత్తముడు ఎవరు తెలుసుకుందాం మనం ఇవాళ. సో ఫస్ట్ మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ పూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. నమో హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. యాజ్ యూజువల్ మనము కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల గారికి మన సంగీతం ఇద్దాము. ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకులు ఆచార్యులు. ఓకే, సో ఇవాళ మనం చదువుకునే పోయేది పురుషోత్తముడు. ఈయనే పురుషోత్తముడు. సో ఆయన గురించి చదువుకుందాము. నిన్న మనం ఏం చదువుకుందాం ఒక్కసారి రీకాప్ చేసుకుందాము. నిన్న మనం 3 గుణాల గురించి తెలుసుకున్నాం కదా, అవునా? అవును మేడం. అవును మాతాజీ. సత్వరజ హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. సో నిన్న సత్వగుణం, రజోగుణం, తమో గుణం గురించి మనం తెలుసుకున్నాము. అర్థమైందా మీకు? అర్థమైంది మాతాజీ. సో అవి వేటికి అవి పోటీ పడుతూ ఉంటాయట, కాంపిటీషన్ పెట్టుకుంటూ ఉంటాయి. నేను ఫస్ట్ అని. అదే ఇక్కడ రేస్ ఫర్ ప్రామినెన్స్, అంటే నేనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నా, నేనే ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చెప్పి అవి పోటీ పడుతూ ఉంటాయట. ఆ పోటీ పడడం మూలంగా మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, ఏ పద్ధతులు, అంటే మన వ్యక్తిత్వాన్ని గురించి, మన బిహేవియర్ని గురించి కూడా ఉంటుందన్నమాట. మనం ఎలాగ చేస్తాము అనే కర్మలు. తర్వాత ఇందులో కర్మలు ఎలా చేస్తాము, ఆ 3 గుణాల్లో కర్మలు ఎలా చేస్తామని తెలుసుకున్నాము. తర్వాత ప్యూర్ లైఫ్, హరిబోల్, ప్యూర్ లైఫ్ గురించి, అంటే వాటిల్లో మనము ఎలాగ చేస్తే గనక మనం భగవంతుని ధామానికి వెళ్ళగలుగుతాము. ఇవి అన్ని విషయాలన్నిటిని నిన్న మనం తెలుసుకున్నాము. సరే, ఇవాళ వచ్చి 15వ చాప్టరు. ఇది మన థర్డ్ పార్ట్. మనం 3 చెప్పాము. ఫస్ట్ పార్ట్ వచ్చి హరిబోల్, ఫస్ట్ పార్ట్ ఏం చెప్పాము, భగవద్గీతను 3 పార్ట్స్ గా చేసుకుంటున్నామని. కర్మయోగం మాతాజీ. కర్మయోగం, తర్వాత భక్తి యోగం, జ్ఞానయోగం. కర్మయోగము జీవుడికి సంబంధించి ఉంటుంది అని చెప్పాము. అప్పుడు భక్తి అంటే భక్తి యోగమును ధ్యాన యోగము మధ్యలో ఉంటే ఈ కర్మయోగాన్ని హైలైట్ చేసి చెప్తున్నారు. అలాగే భక్తి యోగానికి వచ్చేటప్పటికి భక్తి యోగాన్ని హైలైట్ చేస్తూ కర్మయోగాన్ని, ధ్యాన యోగాన్ని మధ్యలో పెట్టి చెప్తున్నారు అనమాట. అలాగే 3వది వచ్చేటప్పటికి ధ్యాన యోగం.
ధ్యాన యోగంలోకి వచ్చేటప్పటికి దాన్ని హైలైట్ చేస్తూ కర్మయోగాన్ని భక్తి యోగాన్ని మధ్యలో పెట్టి చెప్తున్నారు. సో ఇప్పుడు మనము మూడో పార్ట్కి వచ్చాము. ధ్యాన యోగంలో మనం ప్రకృతి గురించి చెప్తారు అని చెప్పాము. అలాగే భక్తి యోగాలో భగవంతుడి గురించి, కర్మయోగాల్లో జీవి గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇందులో మనం ప్రకృతి గురించి చెప్తున్నాం కాబట్టి ఆ ప్రకృతి అంటే జగత్, ప్రకృతి అన్ని ఒక్కటే. వాటి గురించి చెప్తున్నారు కదా. అందులోనే వాటి యొక్క అంటే గుణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాల మూలంగా ప్రకృతితోటి మనం ఇదయ్యి ఎలా బిహేవ్ చేస్తాము, భగవంతుణ్ణి ఎలా మర్చిపోతున్నాము అనే విషయాన్ని అన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఇది ఇందులో 13, 14, 15 మూడో చాప్టరు. ఇంకా 3 చాప్టర్లు అయితే ఈ ధ్యాన యోగం కూడా అయిపోతుంది. భగవద్గీత ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం భగవంతుణ్ణి తెలుసుకోకుండా మనం ఎలా మాయలో పడి మనం ఉంటున్నాము అని చెప్పేసి విషయాన్ని ఈ పురుషోత్తమ యోగంలో మనకు చెప్తారనమాట. ఇది ఇక్కడ అడుగుతున్నారు. హోమ్ అంటే ఏంటంటే మన ఇల్లు. మన ఇల్లు ఎక్కడ ఉంది, మనం ఎక్కడి నుంచి వచ్చామో అదే మన ఇల్లు. అంటే భగవంతుని ధామం నుంచి వచ్చామన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మన కోరికల మూలంగా మనం ఇక్కడికి వచ్చాము. మనకేం చెప్తారు, మనం ఎప్పుడైతే జీవి కోరుకుంటాడో అప్పుడు భగవంతుడు శాంక్షన్ చేస్తే ప్రకృతి ద్వారా మనకి ఆ కోరిక నెరవేరేటట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి కోరికలు కోరుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఎందుకు అలాగే కోరికలు కోరుకుంటున్నామో అనే విషయాన్ని కూడా అనుకొని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఇక్కడ హోమ్ అన్నారు కదా, హోమ్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ హోమ్ ఆర్ హోటల్, మనం ఎక్కడికి వెళ్తాము అంటే ఇల్లా వాకిలా అని అడుగుతున్నారు. అంటే దాన్ని మళ్ళీ వాకిలా అని కంటే హోటల్ అనుకోవచ్చు, అతిథి గృహం అనుకోవచ్చు, ఇంకేమన్నా కూడా అనుకోవచ్చు. అంటే మన మెయిన్ ఇల్లు కాకుండా ఇంకా వెళ్ళే చోట దానికి దేన్నన్నా సరే. తర్వాత ఏమో మళ్ళీ ప్రతిసారి మళ్ళీ 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 చేస్తున్నాం. ఏం చేస్తున్నాము ఏంటి అనేది అందులో తెలుసుకుందాము. తర్వాత అంటున్నారు ఏంటంటే మన మైండ్ కానీ మనస్సు కానీ ఆత్మల యొక్క పోషకుడు ఎవరు అనే విషయాన్ని థర్డ్ పార్ట్లో తెలుసుకుందాము. తర్వాత ఈ 3 శ్లోకాల సారాంశం ఏంటి అంటే మా అస్సెన్స్ అంటారే సారాంశము, ఒక 3 శ్లోకాల సారాంశం ఏమిటి అనేసి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, మన ఇంటికా మన గెస్ట్ హౌస్కా. సపోజ్ అక్కడికి వెళ్ళే ముందు పిక్చర్ చూపిస్తాను మీకు. ఈ రెండిట్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత. మనం ఏంటంటే మన ఇంటికే మనకి వెళ్దాం. ఆ ప్యాలెస్లో అవన్నీ మనకొద్దు. ఇది పెద్ద 5 స్టార్ హోటల్ కదా, అదొద్దు మనకి. మన ఇంటికే మనం వెళ్దాం. సో మనము భగవంతుడు పురుషోత్తముడు ఎలాగా అనే విషయాన్ని ఇవాళ తెలుసుకుందాం. మనందరం ఏంటంటే హాలిడేస్ వస్తాయి అనుకోండి, వీకెండ్స్ వస్తాయి, అప్పుడు ఏమనుకుంటున్నాం, ఊర్లోనే ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా, చుట్టాల ఇంటికి వెళ్దామా అనుకుంటాం. లేకపోతే సమ్మర్ వెకేషన్ మొన్నే అయిపోయింది, ఊర్లలో అమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, లేకపోతే మన చుట్టాల ఇంటికి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలా అని అనిపిస్తుంది చూసారా. అలా వెళ్ళడం ఎందుకంటే మనల్ని మనం చేసుకోవడానికి మనం వెళ్దాము అని అనుకుంటాం అన్నమాట. సో అంటే ఎంజాయ్ చేయాలని మనము ఆశపడుతూ ఉంటాం, అందుకని వెళ్తాము. కానీ వెళ్ళిన చోట ఎన్ని రోజులు ఉంటాము? హాలిడేస్ అంటే ఒక 10 రోజులు ఉంటాము, లేకపోతే 4 రోజులు ఉంటాము. ఊర్లోనే అమ్మ వాళ్ళ ఇల్లు అంటే పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాము. ఆ ఎంజాయ్మెంట్ ఎంతసేపు ఉంటుందో అక్కడ ఉన్నంతసేపే ఉంటుంది అనమాట. మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేస్తాం అనమాట. అలాగే మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంటికి మనకు వస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళండి, అవునా కాదా? కొంచెం అవును మాతాజీ, ఎస్ మాతాజీ. ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి అంటే అప్పట్లో మనం కాఫీలు టీలు తాగేవాళ్ళం కదా, హాయిగా అలా కూర్చొని ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే గ్లాసుడు మంచినీళ్ళు తాగినా కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి మనం ఏదో మిస్ అయిపోయినట్టు ఉంటుంది చూసారా, అట్లా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసింది కొంచెమే ఉంటుంది అనమాట. సో కంఫర్ట్స్ ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఇక్కడ పక్కన హోటల్ ఉంది కదా, ఈ హోటల్లో ఎన్నో రకాల కంఫర్ట్స్ ఉంటాయి మనకి. అన్ని మనకి తెచ్చి పెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మహా అయితే 2 రోజులు 3 రోజులు 4 రోజులు, మహా అయితే 15 రోజులు నెల రోజులు మనం ఎంజాయ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తుంది, మనకి ఏంటిది ఇంత లేజీగా ఉన్న మన పని మనం చేసుకోవాలి కదా అని అక్కడి నుంచి వచ్చేయాలనిపిస్తుంది, అంత అనుభవించాలనిపించదు అనమాట. సో అట్లా మనము మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచం కూడా అంతే అన్నమాట. మనం ఇక్కడికి వచ్చింది ఒక గెస్ట్ లాగా వచ్చాము. వచ్చిన వాళ్ళం ఏం చేస్తామంటే మన ఇంటికి వచ్చిన అతిథులైనా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజులకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలోకి, భౌతిక ప్రపంచంలోకి అతిథుల్లాగా వచ్చాం. అతిథుల్లాగా వచ్చిన వాళ్ళం ఏం చేయాలి, మళ్ళీ
మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అదే ఎన్ని సౌకర్యాలున్నా వదిలిపెట్టుకొని మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇల్లు ఏదంటే ఆధ్యాత్మిక లోకం అన్నమాట. ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా, ఇది మన ఇల్లు. చూడ్డానికి ఇట్లా ఉంది, కానీ ముందు మనం ఆధ్యాత్మిక లోకం అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. లాస్ట్ 2 రోజుల క్రితం కూడా మనం వైకుంఠం ఎట్లా ఉంటుంది, అక్కడ వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉంటారు అనే విషయం కూడా చూసాం. సో అక్కడికి మనం వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోవాలి అంటే ఏం చెయ్యాలి? అయితే ఏం చేస్తాము, ఇక్కడ నిజంగానే చాలా కంఫర్ట్గా ఉండడానికి ఎన్నెన్నో రకాలు కొనుక్కుంటాం. ఇప్పుడు ఇల్లు చిమ్ముకోవడానికి కూడా రోబోలు వచ్చినాయి, గిన్నెలు కడగడానికి మిషన్లు వచ్చినాయి, వాషింగ్ మిషన్లు వచ్చినాయి, బట్టలు ఉతకడానికి అన్నిటికీ అన్ని రకాలు వచ్చినాయి. అన్నీ పెట్టుకొని మనం ఏదో ఎంజాయ్మెంట్ చేసేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మ అనేది ఏంటంటే అది ఎంజాయ్ చేయట్లేదు. అది ఎప్పటికీ ఆత్మకి ఏం కావాలంటే ఆధ్యాత్మికత కావాలి. ఆధ్యాత్మికత ఉంటేనే అది ఆనందపడుతుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే జీవితంలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి ఏంటి అని ఆలోచిస్తాం, కానీ ఈ ఆత్మ గురించి మనం పట్టించుకోమన్నమాట. ఎప్పుడైతే ఈ ఆత్మ ఆనందంగా ఉంటుందో అప్పుడే వెళ్ళాలి. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే మనకి ఇల్లు కావాలా, ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా వాకిలి కావాలా, ఏది కావాలి అని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ముందుకు వెళ్ళి మనం, అందరికీ తెలిసిపోయింది ఇప్పటికే ఇల్లు కావాలి అని అనుకుంటున్నాం కదా, అంటే మనందరం భగవంతుని ధామానికే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. సో మనం అది ఎలా ఉంటుంది ఏంటి, మనం ఎందుకు ఇలా మాయలో పడిపోతున్నాము, ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము అని చూద్దాము. ఇది 15th చాప్టర్లో ఫస్ట్ శ్లోకము, మంచి ఇంపార్టెంట్ అయిన శ్లోకము. చదువుకోవచ్చు, బై హార్ట్ కూడా చేయొచ్చు. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. ఊర్ధ్వమూలమధ శ్రీ ఊర్ధ్వమూలం భగవాన్ అధః ఉవాచ శాఖం ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్. పూర్ణ పురుషోత్తముడకు శ్రీ భగవానుడు పలికెను, వ్రేళ్లు ఊర్ధ్వమగును, శాఖలు క్రిందుమును, వేద రుక్కులే ఆకులుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షం నెరిగినవాడు వేదముల నెరిగినవాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటని అనేది పైన శ్రీ భగవాను వాచ అన్నారు కదా, శ్లోకాలు చదివేటప్పుడు అక్కడ ఉంటే కంపల్సరీగా శ్రీ భగవాను వాచ అని చదవండి. సో ఇది భగవాను వాచ అని చదవాలి. ఇందాక ఎవరో చదువుతున్నారు కదా, చదవండి మాతాజీ. ఇంకెవరు చదువుతున్నారు? హరే కృష్ణ మాతాజీ. నేను శ్రీ చదవండి. భగవాను వాచ ఊర్ధమూలం అధః శాఖం అశ్వత్థం ప్రాగురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. సూపర్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భావం చదువు. వదిలే మాత, చదివారు కదా ఇందాక. అయితే ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ శ్లోకంలో ఫస్ట్ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఆయన గురించి చెప్పడానికి. కానీ మనం ఎలాగా మాయలో పడిపోతున్నాము, భగవంతుని చేరుకోలేకపోతున్నామంటే ఇదన్నమాట. ఒక చెట్టు ఉందిట, ఏంటది? ఎవరో చేసి పెడతారంటే మీకు చేస్తారా? అశ్వత్థ వృక్షం అని ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం ఎట్లా కనిపిస్తుందట అంటే మనకి ఊర్ధ్వం కింద ఏదైనా ఉందో ఇదిగో ఈ వేళ్ళేమో పైకి ఉంటాయి, శాఖలేమో కిందకి ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మామూలుగా మనం చెట్టు చూస్తే దాని వేళ్ళేమో భూమిలోకి ఉంటాయి కిందకి, పైనేమో ఆకులు కొమ్మలు అవన్నీ ఉంటాయి. కానీ ఇది ఎట్లా ఉంటుందటంటే ఈ అశ్వత్థ వృక్షం యొక్క ఒక్కటి ఇది, ఈ వేళ్ళేమో పైకి కనిపిస్తూ ఉంటాయట, ఈ ఆకులు ఇవన్నీ ఏమో కిందకు వస్తాయి. అవి ఎప్పుడు కనిపిస్తాయంటే నీళ్ళల్లో మనం కానీ దాన్ని రివర్స్లో అంటే నీడను చూసినప్పుడు అన్నమాట. సో మనం ఏమనుకుంటామంటే అలాంటి భ్రాంతిలోనే ఉంటూ ఉంటాం. కానీ శాశ్వతంగా ఈ అశ్వత్థ వృక్షం ఒకటి ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందంటే ఆధ్యాత్మిక లోకం దగ్గర నుంచి ఉందన్నమాట. అది ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే పర్వర్టెడ్ అంటారు, అంటే దాని యొక్క నీడ అనేది దీని మీద పడుతుంది కాబట్టి ఈ భౌతిక ప్రపంచం అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ శాశ్వతమైన ఈ అశ్వత్థ వృక్షం యొక్క పైన భాగంలో ఏంటంటే ఆకులు శాఖలు అవి ఉంటాయి చూసారా, అవన్నీ వేదాల యొక్క రుక్కులు, అంటే వేదాలని మంత్రాలు అంటాం చూసారా, వాటిని అంటారు అనమాట అవి. తర్వాత ఇంకా ఈ వేళ్ళు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ వేళ్ళేమో పైకి కనిపిస్తూ ఉంటాయి,
వీటి గురించి ఇక్కడ చెప్పారు. అయితే ఎవరైతే ఈ అశ్వత్థ వృక్షాన్ని గురించి తెలుసుకోగలుగుతారో వాళ్ళని వేదాలన్నీ తెలుసుకున్న వాళ్ళుగా భావించాలి అని చెప్పి ఇక్కడ కృష్ణ చెప్తున్నారు అనమాట. కానీ మనం ఎలా అనుకుంటామంటే ఈ చెట్టు పైకుంది కిందకుంది అంటే వేళ్ళు పైకున్నాయి ఆకులు కిందకున్నాయి అని చెప్పి అనుకుంటాం. ఇది చూడండి డిజైర్ ట్రీ అని ఉంటుంది. ఇది ఇట్లా ఉంటుంది అనమాట, పైనుంచి ఇట్లాగ వస్తుంది. నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే ఒక మనిషి ఏం చేస్తాడంటే బాగా టిప్ టాప్ గా తయారైపోయి కూరలు అంటే మనమే తీసుకోండి, వేరే వాళ్ళ గురించి ఎందుకు, చక్కగా వెళ్తాం అనమాట. బయటికి వెళ్తాం, కూరల మార్కెట్కి వెళ్తాం కదా అందరూ. కూరల మార్కెట్కి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద నీళ్ళది ఏదేదో కనిపిస్తుంది. అంటే చిన్న పాండ్ కానీ ఏదన్నా అనుకోండి, లైక్ అందులో కనిపిస్తుంది. నడుస్తూ ఉంటే దాటాలి అని చూసుకునేటప్పటికి అక్కడ ఒక మంచి బంగారంది కనిపిస్తుంది అనమాట. ఒక నెక్లెస్ బంగారు వస్తువు కనిపిస్తుంది. అయితే ఏం చేస్తామో చూడంగానే తీసుకోవాలనుకుంటాం. కానీ తీసుకోవాలని ఎంత ట్రై చేసినా అది మన చేతికి అందదన్నమాట. తర్వాత నీళ్ళల్లో పెట్టి చేతులు పెట్టి చూస్తాము. చూసిన తర్వాత కూడా ఏం చేస్తామంటే అది చేతికి అందకపోతే అరే ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి మనకి ఆలోచన వస్తుంది అనమాట. ఈ లోపల మనం చేస్తున్న చేష్టలను చూసి పక్కన వాళ్ళందరూ మనల్ని చూసి ఏంటి వీళ్ళు ఇంత చక్కగా రెడీ అయ్యారు, వచ్చి బురద నీళ్ళల్లో చేతులు పెట్టుకొని వెతుకుతున్నారు ఏంటి అని చెప్పి ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు. మనం అడుగుతామా? హెల్ప్ కావాలా అని అడిగితే చేయమంటామా అప్పుడు? అరిబుల్ మీరు మాట్లాడకుండా అంటే మాతాజీ అందరినీ అన్మ్యూట్ చేస్తారు. సో ఒక్కసారి లేదు అన్మ్యూట్. మాతాజీ, అడుగుదాము. మాతాజీ బంగారం కాబట్టి వాడికి దొరుకుతుంది, వాడు తీసేసుకుంటాడు. రానివ్వండి. వాళ్ళకి దొరికితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా, అందుకని వాళ్ళు హెల్ప్ చేస్తామన్నా మనం తీసుకోమన్నమాట. ఏం లేదు అని చెప్పేసి మనమే వెతుక్కుంటూ ఉంటాం. అసలు యాక్చువల్గా ఈ లోపల మనం కొంచెం బుద్ధిహీనతలోని మాయలో పడిపోయి అలా వెతుక్కుంటూ ఉంటాం. ఒకవేళ అంత తులం బంగారము 2 తులాల బంగారము అక్కడ ఉంది అంటే మన చేతికి కనిపించకుండా పట్టకుండా ఎక్కడికి వెళ్తుంది? చివరికి మనిషి అందులోనే దిగి వెతుక్కుంటూ ఉంటాడనమాట, ఒళ్ళంతా బురద చేసుకుని. అయినా సరే అది దొరకదు. ఒక మహానుభావుడు అక్కడి నుంచి దూరం నుంచి చూస్తూ వీళ్ళ చేష్టలు చూసిన తర్వాత అంటాడనమాట, ఏంటి నువ్వు ఇందాకడి నుంచి వెతుకుతున్నావు అంటే, నువ్వు ఏమీ లేదు అని చెప్పినా సరే, కాదు నువ్వు ఇందాకడి నుంచి ఏదైతే వెతుకుతున్నావో అది కింద లేదు, పైన ఉంది చూడు అని చెప్పి ఆ పైన చెట్టు మీద అది వేలాడుతూ ఉంటుందన్నమాట. దాన్ని చూసేటప్పటికి అప్పుడు మనకి అర్థమవుతుంది మనం ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాము అని. అలాగే ఇది కూడా అన్నమాట. అంటే పైన అక్కడే అంటే ఇప్పుడు నన్ను అడగకండి ఆ చెట్టు మీద వచ్చి అంత బంగారం నెక్లెస్ ఎట్లా వచ్చింది అని, ఎందుకంటే ఏదైనా జరగచ్చు. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కోసం చెప్పుకున్నాం కదా. సో అట్లాగా మనకి ఈ ఈ భౌతికంగా ఉన్నవి మాయలాగా ఉన్న వాటిని చూసి అవే నిజం అనుకొని వాటి వెనకాల పడి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ భౌతికంగా వచ్చిన ఈ చెట్టు ఏదైతే ఉందో ఆ డిజైర్ ట్రీ వచ్చింది చూసారా, ఆ శాఖలు ఏమంటారంటే ఊర్ధ్వంగా అంటే వేళ్ళేమో పైకి ఉంటాయి, ఆకులేమో కిందకు ఉంటాయి కదా. ఆ ఆ ఆకులన్నీ కూడా ఇంద్రియాలు అయితే ఆ కింది అంటే పైకి ఉన్న వృక్షపు వేళ్ళు ఏమైతాయంటే మానవుల యొక్క కామ్య కర్మలకి సంబంధించిన వాటిగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఈ మాయలో పడిపోయి అసలు నిజమైన దాని గురించి మనము పట్టించుకోకుండా మనం వీటి గురించి అంటే ఈ కాకి బంగారం గురించి వీటి గురించి మనం పాకులాడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు భూలోకి ఉంది చూసారా, అక్కడి నుంచి వ్యాపించి ఉంటుంది ఈ చెట్టు. సరేనా? అది వ్యాపించి ఉండి ఏమైతుందంటే ఆ ఊడలన్నీ వచ్చి కిందకి పడిపోతూ ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇలా పైకి చూస్తామో అప్పుడు ఆ వేళ్ళేమో పైకున్నట్టు ఆకులు కిందకున్నట్టు కనిపిస్తుంది. అదే మనం పైనుండి చూస్తామనుకోండి చెట్టు ఆకులు పైన ఉన్నట్టు కింద వేళ్ళు కిందకు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అందుకని ఇది ఇక్కడ ఈ పిక్చర్ ఇచ్చారు. దీనికి అర్థమైందా మీకు? ముక్తి అనేవి వస్తాయి. మామూలుగా మనం ఇక్కడ ఉండి భౌతిక ప్రపంచం నుంచి చూస్తే మనకి మామూలుగా చెట్టు లాగానే కనిపిస్తుంది. ఆ చెట్టు యొక్క ఆకులు అవన్నీ ఏమో వేదరుకులు ఇవి అన్నమాట. మిగతావన్నీ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇవన్నీ ఒకదానికి ఒకటి పెనవేసుకొని పోయి ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా అలాంటి దానిలోనే ఉంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోక చాలా మంచి శ్లోకము.
ఇది అందరికి మన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరికీ తెలిసిన శ్లోకమే. నిర్మాణ మోహాజిత సంఘ దోష ఆధ్యాత్మ విత్త నిత్యా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంఘే గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. ఉన్నారా మన వాళ్ళు ఎవరన్నా? ఈ శ్లోకం గుర్తొచ్చిందా? సో మనం ఏం చేస్తున్నానంటే మనకి దురభిమానము, భ్రాంతి అంటే ఈ మాయలో పడిపోయి ఉంటాం కదా, అదొకటి. దుస్సాంగత్యం అన్నమాట. అంటే ఎవరితోటైతే మనం ఫ్రెండ్షిప్ చేసుకోకుండా ఎవరి సాంగత్యంలో ఉండకూడదో అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటున్నాం అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అసలు శరణాగతి అంటే ఎలాగ శరణాగతి అవ్వాలి భగవంతుడికి అనే విషయాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్పారు. అందుకని ఇంపార్టెంట్ శ్లోకం అన్నాను. అయితే అలాంటి దుస్సాంగత్యము అంటే భక్తుల అసోసియేషన్లో ఉంటాం కదా, వేరే అభక్తుల అసోసియేషన్లో ఉండడము అలాంటివన్నీ ఎవరైతే వదిలిపెట్టేస్తారో వాళ్ళు శాశ్వతంగా ఈ ఊర్ధ్వమూల అధశాఖాన్ని దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు అంటే కోరికల గురించి వాళ్ళు వదిలిపెట్టేసి సుఖాలు దుఃఖాలు అనే ద్వంద్వాలు ఉంటాయి చూసారా, వాటి వెంట పడకుండా వాటిని సమంగా చూసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటి నుంచి విముక్తులై ఉంటారో వాళ్ళు నిజంగానే భగవంతుణ్ణి శరణు కోరిన వాళ్ళుగా మనం తెలుసుకోవాలి అన్నమాట. ఓకేనా? అయితే ఈ ప్రతిబింబం అంటే ఇందాక మనం చూసాం కదా, అది పర్వర్టెడ్ గా ఉంది కదా, ఆ ప్రతిబింబం నుండి మనల్ని మనం ఎలా విముక్తుల్ని చేసుకోవాలి అంటేను ఇది అంటే సరైన ఉపాధి అంటున్నారు. అంటే మనకు ఉన్న ఏవైతే ఉన్నాయో దురభిమానాలు అవన్నీ వదిలిపెట్టుకోవాలన్నమాట. ఆసక్తి ద్వారా అనాసక్తి. దేని మీద ఆసక్తి ఉండాలి అంటే భగవంతుని మీద మనకి ఆసక్తి ఉండాలి. ఆయనకి సేవ చేయాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అనే దాని మీద ఆసక్తి ఉండాలన్నమాట. అనాసక్తి అంటే ఎప్పుడైతే మనము హై లెవెల్ ఆఫ్ అంటే టేస్ట్కి వెళ్తామో అప్పుడు ఈ కిందవి చిన్న చిన్న విషయాలన్నీ వదిలిపెట్టేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం భాగవతం భగవద్గీత కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ టీవీ సీరియల్స్ తర్వాత సినిమాలు పిచ్చి పిచ్చి సినిమాలు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద వ్యామోహం మనం తగ్గించుకుంటాం. దాన్ని ఆసక్తి అంటే భగవంతుని మీద ఆసక్తి ద్వారా మనం వీటన్నిటి మీద అనాసక్తి చూపిస్తున్నాము. ఓకే. తర్వాత భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని త్యజించడం. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎవరికి వాళ్ళు బాసులు అనమాట. ఇప్పుడు నేనున్నాను, నేనేంటంటే నేను మీకు అందరికి చెప్తాను కాబట్టి నేను బాస్ని, నేను టీచర్ని, నేను ఏది చెప్తే మీరు అది చెయ్యాలి అనే పద్ధతి అలా ఉంటుంది చూసారా. అలాంటివన్నీ వదిలిపెట్టుకోవాలి. ప్రతి దాని మీద ఏంటంటే యజమానిత్వం కోసము మనిషి ఎప్పుడు పాకులాడుతూ ఉంటాడనమాట. ఎంత పెద్ద కంపెనీకి ఓనర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎవరికో ఒకళ్ళకి సేవ చేస్తూనే ఉంటారు. సపోజ్ వాళ్ళ అమ్మ నాన్నలు లేరు, వాళ్ళకి ఎవరికి సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, అతను ఏం చేస్తాడు, టైం పాస్ కోసం కుక్కనో పిల్లినో కూడా పెంచుకుంటాడు. ఆ కుక్కకి నీళ్లు పోయడం, తుడవడం, ఒళ్ళు దొడ్డడం అవన్నీ చేస్తూ వారం వారం దాన్ని ఆ పెట్స్ ఇది ఉంటాయి చూసారా, దాని దగ్గరికి తీసుకెళ్ళాలి, దానికి ఇంజక్షన్లు చేయించాలి, వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుంటారు వాళ్ళకి రోగాలు రాకుండా. తర్వాత వాటికి బంగారం నెక్లెస్లు వేస్తారు, గొలుసులు వేస్తారు, దాన్ని పట్టుకొని తిప్పడానికి అన్ని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇలా ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళకి అంటే సర్వెంట్గా అంటే వాళ్ళ యొక్క సేవకుడిగా ఉంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనము ఇంకా కాదు అని చెప్పేసి వెళ్తాము. ఇప్పుడు ఏం చేస్తాము, మనము ఆ కుక్కని తీసుకొని బయటికి వెళ్తాం. దాన్ని మంటూ ఏవో ఒకటి చేపించాలి కదా. మార్నింగ్ మనం పెంచుకుంటున్నప్పుడు ఇళ్లలో అయితే వెళ్ళనియ్యం కదా. అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తే అది వెళ్ళే వరకు పట్టుకొని నుంచుంటాం మనం, అవునా కదా, తీసుకెళ్ళాం. అప్పుడు ఆ కుక్క అనుకుంటుందిట వీడు నా సేవకుడు అనుకుంటుందిట. ఎందుకంటే ఇప్పుడు అది ఎవరైనా సరే యజమాని వచ్చే వరకు చేతులు కట్టుకొని నుంచోవాలి కదా సేవకుడు. ఇప్పుడు అది వచ్చే వరకు ఇతను పట్టుకొని నుంచుంటాడు కాబట్టి వీడు నా సేవకుడు, నేను ఇక్కడి నుంచి కదిలితేనే తప్పించి వాడు కదలడు అని చెప్పి ఆ కుక్క కూడా అనుకుంటుంటా నా సేవకుడు వీడు అని చెప్పి. సో మనం ఏంటంటే ఎప్పుడూ ఆ యజమానిత్వాన్ని అనుకుంటూనే ఉంటాం, కానీ అసలు నిజమైన యజమాని ఎవరు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోలేక మనం ఏంటంటే ఈ మాయలో పడిపోయి నేనే బాస్ని అని ప్రతి చోట అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇట్లాగా మనకి ఏంటి మళ్ళీ దానికోసం కూడా మనం పాకులాడుతూ ఉంటాం. సో ఇప్పుడు చూడండి, అలా కాకుండా మనం భగవంతుడిని ఇక్కడ ఇదే చెప్పింది, భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని త్యజించడం అంటే నేనే భగవంతుడనో లేకపోతే నేనే అన్నిటికీ యజమానినో అలాంటిది భావాన్ని వదిలిపెట్టాలి అని చెప్తున్నారు అనమాట. ఇలా వదిలిపెట్టాలి అంటే ఏం చెయ్యాలి?
మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ అంటున్నారు. మళ్ళీ మళ్ళీ మనం అదే తప్పు చేస్తూ ఉన్నాం. ఏం తప్పు చేస్తున్నామంటే ఇప్పుడు ఒక మనం స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ కంటే కూడా ఇది శ్రీల ప్రభుపాద అది అనమాట. శ్రీల ప్రభుపాద ఏం చేస్తుంటా, ఒకసారి బృందావనంలో కూర్చొని, ఆయన మామూలుగా బృందావనంలో ఆయనకి ఉందన్నమాట, ఒక రూమ్ లాగా ఉంది. ఆ రూమ్ లో కూర్చుంటే శిష్యులు ఆయన దగ్గర ఉంటూ ఉంటారు. ఒక రోజు అలా కూర్చొని ఉంటే ఆయన తలాన్ని మసాజ్ చేస్తూ ఒక శిష్యుడు చేస్తూ ఉంటే అక్కడ ఒక పిచ్చుక వస్తుంది అనమాట. పిచ్చుకలు వస్తాయి అంటే పక్షులు మామూలుగా వాటి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి కదా. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎప్పుడైనా సరే పక్షి వచ్చి అది డిసైడ్ చేసుకుంటుంది అనమాట, దానికి సేఫ్టీగా ఉంది ఆ ప్లేస్, దాన్ని నాకు అక్కడ గూడు కట్టుకోవచ్చు అనుకుంటే మనం తీసేసినా సరే మళ్ళీ కట్టుకుంటూ ఉంటుంది. అది వచ్చి ఆ పుల్లలన్నీ పెట్టి 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 కట్టుకుంటూనే ఉంటుంది. సో అట్లాగా ఏంటంటే అది ఎవరు ముట్టుకోరు, దానికి చాలా సేఫ్టీగా ఉంది అనిపిస్తేనే కడుతుంది అనమాట అది. అయితే వచ్చి రోజు కొంచెం 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 చేర్చుకొని గూడు కట్టుకుంటుంది. అయితే అట్లాగా పిచ్చుకలన్నీ అలాగా కట్టుకునేటప్పుడు అరుస్తూ ఉంటాయి. అవి పెట్టుకొని సవ్యంగా మంచిగా అల్లుకుంటాయి కదా. అలా అరుస్తుంటే శ్రీల ప్రభుపాద అంటారట, "అబ్బా, ఈ పిచ్చుకలు బాగా గొడవ చేసేస్తున్నాయి, భలే డిస్టర్బెన్స్ గా ఉంది" అని. అయితే అప్పుడు శిష్యులు ఏం చేస్తారట, ఆ గూడుని తీసేస్తారట. తీసేసి పక్షుల్ని అంటే తీసేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది కదా అని చెప్పి, అయినా సరే మళ్ళీ వచ్చి మళ్ళీ అవి కడుతూనే ఉంటాయట. మళ్ళీ పుల్లలు తీసుకొస్తుంటే వీళ్ళు తీసేస్తుంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కడుతూనే ఉంటాయట. అలాగే మనందరం కూడా ఏంటంటే అవి వెళ్ళవన్నమాట. దాని పని అయ్యే వరకు అవి చేసి అందులో గుడ్లు పెట్టాలి అంతే. అది నిర్ణయించుకుంది దాని ప్లేస్ని, కాబట్టి అది అక్కడి నుంచి వెళ్ళదన్నమాట. ఎన్నిసార్లు తీసేసినా మళ్ళీ వచ్చి అక్కడే కట్టుకుంటూ ఉంటుంది. సో మనం కూడా ఏంటంటే ఇక్కడ ఏదో ఉంది, ఏదో చెయ్యాలి, మనం ఏదో వదిలిపెట్టేసాం అన్నట్టుగా మళ్ళీ 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 మనం వస్తూనే ఉంటాం అన్నమాట. ఎందుకు అంటే మన కోరికలు కూడా అలాగే ఉన్నాయి. మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో భగవంతుడు వాటిని మనకి ఇచ్చేస్తూ ఉంటారు. అందుకని మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ జన్మ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఇక్కడ మళ్ళీ మళ్ళీ అని ఇచ్చారు. మళ్ళీ ప్రతిసారి మనం ఈ భౌతిక జగత్తుకి వస్తూనే ఉన్నాము, మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము, మళ్ళీ ఏదో ఒకటి కోరుకుంటున్నాము, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. అంతేగాని మనము తెలుసుకోవట్లేదు అనమాట. జ్ఞానంతో మనం ఏమీ కోరుకోకూడదు, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి అంటే భగవంతుడిని తప్ప మనం ఏం కోరుకోకూడదు అని మనం తెలుసుకోలేకపోతున్నాం. సో ఇది అన్నమాట. ఇదేమో భౌతిక ప్రపంచం, ఇదేమో ఆధ్యాత్మిక ప్రపంచం. మనం ఆల్రెడీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది, వైకుంఠం కూడా ఎలా ఉంటుంది అని కూడా నేను మీకు అందరికీ చెప్పాను. ఆధ్యాత్మిక ప్రపంచం ఇలా ఉంటుందిట. దీని వర్ణన ఇంకా ఎట్లా ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నాడంటే, నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. లలిత మాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. నేను ఆవిడ అన్మ్యూట్ చేస్తున్నాను. చేయండి మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ మాత. నద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని విద్యుత్తులచే గాని చేయబడదు. దానిని చేసిన వారు తిరిగి ఈ జగత్తునకెప్పుడును తిరిగి రారు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది ఏంటంటే నా తద్భాసయతే సూర్యుడు మూలంగా వచ్చే వెలుగుతోటి అక్కడ ప్రకాశించదుట. అలాగే న శశాంకోన పావకః, శశాంక అంటే చంద్రుడు అన్నమాట. చంద్రుడు మూలంగా వచ్చే ఆ వెలుగుతోటి ఆ కాంతితోటి ఉండదుట అది. యద్గత్వాన నివర్తంతే, ఈ ఎలక్ట్రిసిటీ మనం పెట్టుకుంటాం కదా లైట్లు అవన్నీ, వాటన్నిటి మూలంగానే అది ప్రకాశించదుట. తద్ధామాం పరమం మమ, వీటన్నిటితోటి వేటితోటి ప్రకాశించదు నా ధామము అని చెప్తున్నారు. అయితే భగవంతుని యొక్క ధామంట వీటన్నిటి మూలంగాను, దేని మూలంగాను అక్కడ వెలుగు లేదు అంటే చీకటిగా ఉంటుందా? ఉండదు. భగవంతుని యొక్క ఆయన యొక్క శరీర తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుతోటే అది వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు అక్కడ భగవంతుని యొక్క ధామంలో అని. సో ఈ ధామానికి, అలాంటి ధామానికి చేరిన వాళ్ళు మళ్ళీ ఇంకా భూమి మీదకి తిరిగి రారు అని చెప్పి ఇక్కడికి చెప్తున్నారు. ఓకే, సో ఆయన ధామం ఎలా ఉంటుందటంటే అక్కడ సూర్యుడు, చంద్రుడు, ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఎట్లా ఉంటుందటంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనాషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ. పద్మ మాతాజీ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, చదవండి. హరే కృష్ణ మాతాజీ. మహిమవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ.
ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వతాంశలు. బద్ధ జీవమును కారణముగా మనస్సుతో కలుపుకొని అరైన ఇంద్రియాలను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. ఇక్కడ ఆరైన మాతాజీ అంటే అర్థం కాదు. అదే చెప్తానా. ఇది మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇక్కడ ఏం చెప్పారు? మనస్సుతో కలుపుకొని 6 అయిన ఇంద్రియాలు అని చెప్తున్నారు. అంటే అంటే 5 ఇంద్రియాలు ఏవో ఉన్నాయట. ఆ 5 ప్లస్ మనస్సు ఒకటి 6. ఇందాక పద్మావతి మాతాజీ ఎవరో మీరు చదువుతానన్నారు. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. లేకపోతే పద్మజ మాతాజీ ఆవిడ కొంచెం మెసేజ్ పెట్టారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ శ్లోక మాతాజీ చేత చదువుతాం. ఓకే, ఆవిడ పేరు చూసి కొంచెం మీరు అన్మ్యూట్ చేయండి ఆవిడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం బద్ధజీవులం కదా, అంటే కండిషన్ సోల్స్ అన్నమాట. మనం అన్ని కండిషన్స్ పెట్టుకొని ఉన్నాం. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని. అందుకని మనం బద్ధజీవులం అన్నమాట. అందుకని ఈ భౌతిక లోకంలో మనందరం అలాగే ఉన్నాం. ఇదే శాశ్వత లోకం అనుకొని అలాగే ఉన్నాం. ఈ బద్ధజీవనం కారణంగా మనస్సుతో కలుపుకొని ఒక 5 ఇంద్రియాలు అనమాట. ఆ 5 ఇంద్రియాలు ఏంటి చెప్పమన్నాను. సో ఈ 5 మొత్తం కలిపి 6. 5 ఇంద్రియాలు ప్లస్ ఒకటి మనస్సు. ఈ 6 కలుపుకొని కూర్చొని మనం ఏం చేస్తున్నామంటే, వాటి కోసమే మనం ఎప్పుడూ సంఘర్షణ, అంటే పోటీ పడుతున్నాము, ఫైటింగ్ చేస్తున్నాము, మన కోరికలు తీర్చుకోవడానికి చేస్తున్నాం. కానీ అసలు నిజమేంటి అనేది, మనకి ఏం కావాలి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం అనమాట ఇది. కాబట్టి ఏంటంటే, కృష్ణుడికి యొక్క మనము అంశలం అన్నమాట. మనందరం భగవంతుని యొక్క అంశలం, శాశ్వతమైన అంశలం. అలా అని మనం ఏం చేయాలంటే, వచ్చామని ఇక్కడ ఉండటం కాదు, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఇంద్రియాల కారణంగా మనము ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతున్నాం. మనం కోరుకుంటూ కోరికలతోటి ఆ వలయంలో పడి బయటికి విముక్తి పొంది బయటికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. అది ఇందులో చెప్పింది. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, 5 ఇంద్రియాలు ప్లస్ ఒకటి మనసు 6 అన్నాను. ఆ ఇంద్రియాలు ఏంటి చెప్పండి, లేదంటే కనుక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ మాతాజీ రాశారు పంచేంద్రియాలు అని. సరే, ఇందాక పద్మావతి మాతాజీ ఎవరు హ్యాండ్ చదువుతానన్నారు, ఆవిడ్ని కొంచెం అన్మ్యూట్ చేయండి పద్మజీ. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యృత్కామమీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయః. చదవండి మాతాజీ. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా వినాశయా. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడి భౌతిక జగమున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారమున్న ఒక దేహము నుండి వేరొక దేహమునకు కొనిపోవుచుండెను. ఈ విధంగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి వేరొక దేహమును గ్రహించుటకై దాన్ని విడిచిచుండును. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? ఇంకెవరినైనా అన్మ్యూట్ చేయండి మాతాజీ. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు ఈ భౌతిక జగమున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు కొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహము గ్రహించి తిరిగి వేరొక దేహమును గ్రహించుటకై దానిని విడుచుచుండును. వాయుర్గంధాని వాసయాత్ అంటే వాయుర్గంధాని. ఈ వాయువు అంటే గాలి అనేది గంధం చెక్కల వాసన ఎంత బాగా వస్తుంది కదా. గంధం వాసనని ఎలా అయితే మోసుకొని పోతుందో, అలాగే ఈ జీవుడు ఈ భౌతిక జగత్తుని వదిలిపెట్టేటప్పుడు వాళ్ళల్లో ఉన్న ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే వాసనలు కూడా తీసుకెళ్తాయని చెప్పాను కదా. సూక్ష్మ శరీరము, ఆత్మ, అంటే సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారము, తర్వాత ఆత్మ, వాటితో పాటు ఆ వాసనలు ఏవేవైతే ఉన్నాయంటే మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం చూసారా, అవి కూడా మోసుకొని పోతుందన్నమాట. పోసుకొని పోతున్నప్పుడు వేరే దేహంలోకి ప్రవేశిస్తుంది. వేరే దేహంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ అక్కడ కోరికలు ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ సాటిస్ఫై చేసుకోవడానికి
ఆ శరీరము అంటే ఆ ఆత్మ అనేది మళ్ళీ వీళ్ళకి మళ్ళీ జన్మ తీసుకోవడానికి వేరే శరీరంలోకి వెళ్తుందన్నమాట. ఇలాగ వెళ్తుంది కాబట్టే ఈ విధంగా ఒక దేహం నుండి మనిషి ఇంకో దేహాన్ని గ్రహిస్తాడు అని చెప్పి మనం ఇట్లా అంటే కోరికలు కోరుకుంటూ ఉన్నాం కదా, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇంకో దేహంకి వెళ్తాము. మళ్ళీ అది శిథిలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేహాన్ని పొందుతూ ఉన్నాం అనమాట. మొన్న ఒకసారి మాతాజీ అడిగారు చూసారా, దేహాన్ని పొందడం అంటే ఇప్పుడు నేను ఇక్కడ నాకు ప్రసన్న మాతాజీ కనిపిస్తున్నారు, నాలోంచి ఆత్మ వెళ్ళిపోయి ఆవిడదేదో ఉందంటే అందులోకి వెళ్ళిపోవడం కాదు. అంటే ఒక రకంగా జన్మ తీసుకుంటుంది అనమాట. ఎట్లా అంటే మనం మామూలుగా జన్మెత్తడానికి తల్లి గర్భంలో ఎలా అయితే మనం చిన్న అండంలాగా అణువులాగా వస్తుంది అనమాట. అణువు అంటే ఇంత చిన్నగా ఉంటుంది. అలా వచ్చి 1 నెల 2 నెలలు 3 నెలలు తిరిగేటప్పటికి ఇది అండంలాగా తయారయ్యి దానికి 4-5 నెలలు వచ్చేటప్పటికి తల, శరీర భాగాలు, కాళ్ళు, చేతులు అవన్నీ వచ్చి తర్వాత గోర్లు అవన్నీ వచ్చి అలా కొంచెం కొంచెంగా వృద్ధి చెందుతుంది అనమాట ఆ పిండం. వృద్ధి చెందిన తర్వాత 9 నెలలు తల్లి గర్భంలో మోసిన తర్వాత అది అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు ఈ ఆత్మ ఇవన్నీ అందులో ముందుకి వెళ్ళి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా జన్మ తీసుకుంటారు. ఒకవేళ మనం భగవంతుని గురించి ఆలోచిస్తూ మనకి ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవనుకోండి, మనము అలా జన్మ తీసుకోకుండా ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ వాయువు ఎలా అయితే గంధం యొక్క వాసనని తీసుకొని వెళ్తూ ఉంటుందో అలాగే మనలో ఉన్న వాసనలు అంటాం అన్నమాట. వాటిని అంటే మన కోరికలు ఏవేవైతే ఉంటాయి చూసారా, అవి వాటిని మోసుకొని పోయి ఆ ఆత్మ ఇంకొక శరీరంలోకి ధారణ చేస్తుంది. కాబట్టి అలా వేరే వేరే దేహంలోకి వెళ్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది పునర్జన్మ వలయం అని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎవరైనా చదవండి కొంచెం. హరే కృష్ణ మాతాజీ. ఈ విధముగా జీవుడు వేరొక స్థూల దేహమును చదవండి. వేరొక స్థూల దేహమును గ్రహించి మనసుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందు. ఆ విధముగా అతడు ఒకే ప్రత్యేక రకము ఇంద్రియములను అనుభవించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, 5 ఇంద్రియాలు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ అవే ఇచ్చారు. మనస్సుతో పాటు ఏమేమి ఇచ్చారు? హరిపల్ ఎవరైనా ఒకటి చదవండి. చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, స్పర్శ. సో వీటితో పాటు కలిపి 6 అన్నమాట. మెసేజ్ లో పెట్టిన వాళ్ళు కరెక్టే పెట్టారు. సో ఈ 6తోటి కలిపి మన ఇంద్రియార్థాలని మనం తీర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ 5 కాకుండా మనసును కూడా ఎందుకు పెట్టారు అంటే, మనసు ఎన్ని రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది అని మనము అర్జునుడు కూడా అడిగిన దానికి మనం చెప్పుకున్నాం. దాన్ని ఎలా చేయాలంటే ఇంద్రియాలన్నిటినీ కలిపి మనం గుర్రానికి తాడు వేస్తాం చూసారా, ఆ తాడిని ఎప్పుడైతే బుద్ధి అనేది కంట్రోల్లో పెడుతుంది కదా, అందుకని బుద్ధిని కలుపుకోకుండా ఈ మనస్సుని 5 గుర్రాలు మనం చూసుకున్నాము. 5 ప్లస్ మనసు ఎప్పుడైతే మనం మనసుని కంట్రోల్లో పెట్టుకుంటుందో బుద్ధి, అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ కళ్ళాలను వదిలిపెడతామో మనసు వెళ్ళి ఆ ఇంద్రియాల చేత పనులు చేపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనసును ముందు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందా ఇక్కడ పందిని ఎందుకు పెట్టారో? ఇక్కడ ఎందుకు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే మనం కూడా భౌతిక ప్రపంచంలో అలానే దొర్లాడి మళ్ళీ వెనక్కి వెళ్తాము అని భావం అనుకుంటున్నాం మాతాజీ. అవును, నాకు అర్థమైతే అంతే మాతాజీ. మురికిలో దొరికితే అదే గొప్ప అనుకుంటుందండి. మనం కూడా ఈ భౌతికంలో ఉండిపోయండి ఇదే అనుకుని. అవును. అయితే ఒకసారి మనమే కాదు, ఒకసారి ఇంద్రుడుట ఏదో తప్పు చేసినందుకు అతనికి శాపం వస్తుంది అనమాట. అంటే భూలోకంలోకి వెళ్ళి నువ్వు పందిలాగా జన్మించు అని చెప్పేసి అతనికి శాపం వస్తుంది. శాపం వస్తాడనమాట. అంటే ఫస్ట్ శాపంగా వచ్చినప్పుడు పందిలాగా వచ్చేప్పటికి అతనికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇలాంటి పంది జన్మ ఎత్తానా అనుకుంటాడు. తర్వాత బురదలోకి దిగి మామూలుగా ఉంటూ ఉండేటప్పటికి ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత షీపిగ్ ఉంటుంది కదా,
ఆ షీప్ తోటి ఉంటాడు. ఒకసారి పంది పిల్లల్ని పెట్టిందంటే ఒక 10-12 పిల్లల్ని, అంటే లెక్కలేని 1-2 పెట్టదు మామూలుగా ఆవులాగా వాటిలాగా. ఇంతమంది పంది పిల్లల్ని ఇంటుంది. ఓహో, ఇంతమంది పిల్లలు, భార్య, ఓ పెద్ద సంసారం అయిపోయింది అని చెప్పేసి దానికి, అంటే పంది ఏం ఆహారం తీసుకుంటుందో మనకందరికి తెలుసు కదా. సో అవి తింటూ ఆ పిల్లలతోటి ఉంటూ ఆ షీపిక్తో ఎంజాయ్ చేస్తూ ఈ బురదలో దొర్లుకుంటూ ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా ఉంటూ ఇదే ఎంజాయ్మెంట్, ఇదే ఆనందమైన సంసారం అని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటూ ఉంటాడు అనమాట ఇంద్రుడు పంది రూపంలో వచ్చి. కొన్ని రోజులు అవుతుంది. ఏంటి ఇంద్రుడు ఇంత ఆనందంగా ఉన్నాడు అక్కడ, అసలు వెళ్ళిన పని మర్చిపోయినాడు, మళ్ళీ ఇక్కడికి రాడా, మనకి దేవలోకంలోకి రాడా, స్వర్గానికి రాడా అని చెప్పి దేవతలందరూ ఏం చేస్తారంటే, ఇంద్ర నువ్వు రా పైకొచ్చేసే మళ్ళీ అని చెప్పేసి అందరు దేవి దేవతలు పిలుస్తారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, అసలు మీరెవరు, నేనెవరు, నేనేదో ఆనందంగా నా జీవితం ఎంజాయ్ చేస్తుంటే మీరందరూ నన్ను వచ్చి పిలుస్తారు, నేను రానని చెప్తాడు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఓహో ఎంజాయ్ చేస్తున్నాడు బాగానే ఆనందంగా ఉందనుకొని అసలు తనకి విషయం గుర్తు లేకుండా మానిపోయాడు. అంటే ఆ ఆనందంలో పడిపోయి తను ఎవరు అన్న విషయం కూడా ఇంద్రుడు మర్చిపోయినాడు అనమాట. కాబట్టి ఓ ఇంద్ర, ఇది నువ్వు శాపమూలంగా వచ్చావు, నువ్వు కొంచెం కళ్ళు తెరుచుకొని మాయలోంచి బయటికి రా, నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికి రావాలి, నీ టైం కూడా ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడే ఉంటానంటావేంటి, నువ్వు రా అని చెప్పి వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడు కొంచెం ఇంద్రుడికి కొంచెం అంటే జ్ఞానోదయం అవుతుంది, అంటే జ్ఞానోదయం గుర్తుకొస్తుంది అనమాట. కొంచెం గుర్తుకొచ్చి ఓ నేను కదా, ఏంటి ఇట్లా ఉన్నాను అని చెప్పేసి అప్పుడు బయటకు వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకు అంటే మనం కూడా ఇట్లాగే ఉన్నాం అనమాట. మనం ఎక్కడైతే ఉన్నామో అదే మన లోకం అనుకుంటున్నామో, అదే ఆనందం అనుకుంటున్నాం. ఇంతకంటే గొప్ప ఆధ్యాత్మిక లోకం ఉంది, అది ఎక్కడ ఎలా ఉంటుంది, అందులో ఆకలి దప్పులు ఉండవు, కొట్లాట్లు తగాదాలు ఉండవు, చాలా ఆనందంగా ఉంటావు, 24 గంటలు ఆనందంగా ఉంటావు. అది ఇన్నిసార్లు మనం చెప్పినా కూడా, తెలుసుకున్నా చదువుకున్నా సరే, మళ్ళీ అది అయిపోయిన తర్వాత, అంటే మనం చదువుకోవడం వినడం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండిపోతాం. మన ప్రపంచంలో మనం ఇదే ఆనందంగా అనుకొని మనం ఇక్కడే ఎంజాయ్ చేస్తాం అనమాట. అలాగే మనం కోరుకునే కోరికలు కూడా అందుకనే మళ్ళీ మళ్ళీ అని పెట్టారనమాట ఇందాక దీనికి, ఈ టాపిక్కి. సో అట్లాగా మనం ప్రతిసారి కోరుకుంటూనే ఉంటాం. ఈ మనసు అనేది ఏంటంటే అన్ని కోరుకొని ఈ ఇంద్రియాల చేత చేపిస్తూ ఉంటే ఆ వాసనలతోటి మనం మళ్ళీ వచ్చి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ వేరే దేహానికి పొందుతూ ఉన్నాం అనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఈ ఇంద్రియ అర్థాలు అంటున్నారు. వీటి కోసమే ఈ 6 పాకులాడుతూ ఉంటాయి. వీటిని చూసుకొనే మనం ఏం చేస్తామంటే ప్రతిసారి మళ్ళీ వేరే జన్మ తీసుకొని ఉంటున్నాం అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు, చెప్పండి ఎవరైనా చదవండి. జీవుడు తన మూర్ఖులు దేహమును తెలుసుకోలేరు. జీవుడు తన దేహమును ఏ విధముగా విడిచిపెడతాడో ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. ఒకళ్ళు చదవండి మాతాజీ, ఇప్పుడు ఒక్కళ్ళు చదవండి ఎవరన్నా. జీవుడు తన దేహమును ఏ విధముగా విడిచిపెడతాడో ప్రకృతి గుణ ప్రభావంతో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. మనం మూర్ఖంగా ఎప్పుడైతే ఉంటామో, ఇందాక ఇంద్రుడు ఏం చేశాడు, ఇదే నా లోకం, ఇక్కడే ఇది అని చెప్పి అలా ఉన్నాడో, మనం అలాగే మూర్ఖంగా పడిపోయి ఏం చేస్తున్నామంటే మనము ఈ ప్రకృతి, అంటే మూర్ఖంగా పడమంటే ఈ ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం బందీలు అయిపోయి అవి ఎలాగ చెప్తే అలా వింటున్నాం అనమాట. ఇదే మనకి నిజము, ఇదే కావాలి అనుకుంటున్నాం. అలా మూర్ఖంగా బతుకుతున్నాం. ఎవరైతే ఆ మూర్ఖత్వం నుంచి బయటకు వస్తారు చూసారా, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఈ విషయాలన్నీ ఇవన్నీ నిజం కాదు అని తెలుసుకుంటారు అనమాట. అలా కావాలి అంటే ఏంటంటే జ్ఞానం కావాలి అంటున్నారు, జ్ఞాన శిక్షణ కావాలి అన్నారు. నిన్న మనం జ్ఞాన చక్షువులు అని అన్నాం కదా. ఇక్కడ ఎందుకు మెకానిక్ ని వేశారు అంటే, మెకానిక్ ఫోటో పెట్టారు అంటే, జ్ఞాన చక్షువులు అంటే మన అంతకుముందు 2 క్లాసుల కింద కూడా చెప్పుకున్నా, నాకు ఒంట్లో బాగలేదంటే నేను డాక్టర్ దగ్గరికే వెళ్తా. ఈ మెకానిక్ డాక్టర్ అంటే ఇప్పుడు ఏంటంటే డాక్టర్ కార్స్ అని, డాక్టర్ మెకానిక్ అని పెడతారు కదా. ఆ మెకానిక్ అనే అతను డాక్టర్ దేనికంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్కి, ఆ మెషిన్లకు అనమాట. మన మామూలుగా డాక్టర్ ఎవరంటే మన ఎంబీబీఎస్లు ఆ పైనవి చదివిన వాళ్ళు కదా, మనుషుల్ని చూసే డాక్టర్లు.
సో అలాగే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మెకానిక్ దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది, మెకానిక్ డాక్టర్ దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, మన నిజమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి జ్ఞానం కావాలి అనుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మనం గురువు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటాం అనమాట. అయితే ఆ గురువు కూడా భగవంతుని యొక్క కృప మూలంగానే మన జీవితంలోకి దొరుకుతాడు. అయితే అలాగ మనం తెలుసుకొని ఇక్కడ నేత్రాలు కలిగిన వాడు అంటున్నాను. నిన్న మనం జ్ఞాన చక్షువు అని అన్నాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, అతను నాలుగు ఓపెన్ చేయమంటాడు, నోట్లో చూస్తాడు. అదే మామూలుగా వెళ్ళి మనం నువ్వు నోరు తెరవరా అంటే ఇట్లా పట్టుకుంటాం, మనకేం తెలుస్తుంది? ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడో తెలియదు మనకి. సో ఎందుకంటే ఆయన అంతగానో ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన ఎలా చూడాలి అన్ని నేర్చుకొని తెలుసుకొని అంత ప్రాక్టీస్ చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలుస్తుంది. అదే ఎక్స్రే ఫోటో ఉందనుకోండి పెట్టి చూస్తాం, అది తెలియదు మనకి. అలాగే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టంగానే ఇట్లా ఇట్లా చూస్తాడు, తెలిసిపోయి ఇక్కడ ప్రాబ్లం ఉంది వెళ్ళు అంటాడు, దానికి మందులు రాసిస్తాడు. అదే మనం ఏదన్నా చూసామనుకో అసలు మనకు అందులో ఏం కనిపించవు, అసలు ఆ భూమికెళ్ళి అవన్నీ ఎట్లా వచ్చినాయి కూడా మనకి తెలియదు అనమాట. కాబట్టి అలాగా జ్ఞాన చక్షువులు అంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు చదివి ఉండి వాళ్ళు చూసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళాలన్నమాట. అలా వెళితేనే మనం నేర్చుకొని వాళ్ళ దగ్గర మనం శిక్షణ తీసుకొని ఉంటే కనుక అప్పుడు మనం ఈ త్రిగుణాల దానిలోకి పడకుండా మళ్ళీ మనకు దేహం వద్దు, ఈ భూమి మీదకి రావద్దు అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. అయితే ఇందాక మనం అనుకున్నాం శరీరం, ఇది ఆత్మ, మనస్సు, పోషకుడు ఎవరు అని చెప్పి. అయితే ఇంకొంచెం సేపు మాట్లాడుకుందాం మనం అనుకుంటాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మాతాజీ అసలు పోల్ పెట్టలేదు, పోల్ పెట్టండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్. భగవంతుడిని ఎప్పుడు తెలుసుకోవచ్చు? ఎలా చదువు? ఏకాగ్రత బుద్ధితో ధ్యానించినప్పుడు భగవంతుడిని తెలుసుకుంటాం. కరెక్ట్. వేదాలు చదవంగానే అని ఇచ్చారు. వేదాలు మనం ఎక్కడ చదవగలిగిన శక్తి కానీ మనకు ఉందా మాతాజీ చెప్పండి? ఒకవేళ చదివినా మనకు అర్థమవుతుందా? వేదాల ద్వారా మనము భగవంతుడిని మనం తెలుసుకోలేం. మనకు అందుకనే చెప్పింది జ్ఞాన చక్షువులు కావాలి అన్నాం కదా. మన శ్రవణంతో మనం భక్తిలోకి మనం వస్తాము అని చెప్పాం, మనం భగవంతుని గురించి తెలుసుకుంటామని. ఇవి చదవాలి అన్నా కూడా మనం వేరే ఎవరి దగ్గరన్నా ఒక గురువు దగ్గర అది అన్ని తెలుసుకొని ఉన్న గురువు ద్వారా మనం నేర్చుకుంటాం అనమాట. వేదాలు చదవాలంటే కూడా ఈ ఉపనిషత్తులు అవి విన్నా కూడా తెలియదు మనకి. విన్నా కూడా చాలా మంది ఉన్నారు, చదివినా ఉపనిషత్తులు అవన్నీ విన్నా కూడా భగవంతుడిని తెలుసుకోలేకపోతారు. ఎప్పుడైతే మనము భక్తియుత సేవ చేస్తూ ఉన్నామో అప్పుడు మన మనస్సు ఏకాగ్రతతో భగవంతుని యొక్క పాదాల దగ్గరికి మనం సమర్పించగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాం అన్నమాట. అవునండి, ఎప్పుడైతే ఏకాగ్రతతో ధ్యానం చేసామో ఆ భగవంతుడే మనకి వేదాలు అవన్నీ ద్వారా గురువు అర్థం చేసుకోవాలి. ఉంటాడు. అవును, అది అర్థం చేసుకునే శక్తి కూడా భగవంతుడు మనకి ఇస్తాడు, భగవంతుడు మనకి ఇస్తాడు. ఆయన కల్పిస్తాడు. అలా కాకుండా నేనే యజమానిని, నేనే ఇది అని అనుకుంటూ ఉంటాను చూసారా. అలా అనుకుంటున్నప్పుడు మనం ఎప్పటి వరకు అయితే నేనే యజమాని అని చెప్పి ఆ భావన ఏదైతే ఉంటుందో అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి అని అనుకుంటాను చూసారా అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. అప్పుడే అసలు ఆయన అంటే ఏంటి అవన్నీ మనము తెలుసుకోగలుగుతాము. అప్పుడే మనం ఆయన గురించి తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు సరే భగవంతుని ధామం ఇందాక మనం చూసాము ఎలా ఉంటుంది అని. అయితే బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. ఇది స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తాడు, దాన్ని బ్రహ్మ సంహిత అంటాము. చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేసు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అంటారనమాట. అయితే చూస్తారా మళ్ళీ ఒకసారి మన లోకం ఎలా ఉందో, ఆధ్యాత్మిక లోకం, మనం ఎలా వెళ్ళాలనుకుంటున్న లోకం ఎలా ఉందో, ఆ లోకం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అది ఎట్లా ఉంటుందంటే చింతామణులతోటి
నిమిషం. ప్రపంచం ఎలా ఉంటుందంటే చింతామణులతోటి పొదిగి ఉంటుందట. అయితే ప్రాకారాలు అవన్నీ కూడా చాలా మణులతోటి వాటన్నిటితోటి ఉంటుందట. అక్కడ కల్పవృక్షాలు అయితే కోకొల్లలుగా ఉంటుంటాయిట. అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాము, చింతామణి ప్రకర సద్ముష కల్పవృక్షాలు కూడా చాలా చాలా ఉంటాయిట. అలాగే ఇంకా ఏంటంటే సురభిరభి పాలవంతం, అంటే సురభి ఆవులు గోవులు అంతా ఉంటాయన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు ఇస్తూ ఉంటాయి. ఎంత పాలు కావాలంటే అంత పాలు ఇస్తుంటాయి. అలాగా చెట్లు ఉన్నాయి. ఆ కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది ఏది కావాలంటే అది ఇస్తుంది అనమాట. అలాగే ఆ ప్లేస్లోట లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, లక్ష్మీలు వేల కొలది, సహస్ర అంటే వేల కొలది లక్ష్మీలందరూ ఆ భగవంతుణ్ణి సేవించుకుంటూ ఉన్నారట. అలా ఉంటుందట ఈ ఆధ్యాత్మిక ప్రపంచం. కాబట్టి ఏంటంటే అలాంటి ప్లేస్లోకి వెళ్ళాలి అంటే మనం ఒక్కసారి ఊహించుకొని తెలుసుకుంటాం అనుకోండి, అప్పుడు మనం కంపల్సరీగా వెళ్ళగలుగుతాం అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అయిందంటే, నేను మీకు 2-3 రోజుల క్లాస్ క్రితము నేను ఒకటి చెప్పాను. ఒక కొడుకు తప్పిపోతాడు. అది సంబంధ అభిధేయ ప్రయోజన విషయంలో నేను చెప్పాను. సేమ్ అదే స్టోరీ ఇప్పుడు మనం రిపీట్ చేసుకుంటే గనక, ఇప్పుడు మనం ఒకవేళ ఆ తప్పిపోయిన కొడుకు ఆ తండ్రికి కనిపిస్తాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు కావలించుకొని చక్కగా ఇన్ని రోజులు కూడా తప్పిపోయి ఉన్నాడు, కొడుకు కలిసాడు కదా, ఆ తండ్రికి అంత ఆనందం ఉంటుంది, కొడుకుకి కూడా అంతే ఆనందం ఉంటుందన్నమాట. సో వాళ్ళు అంత ఆనంద పారవస్యంలో ఉంటారు. అలాగే ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి మన ఇల్లు అయిన ఆధ్యాత్మిక ప్రపంచం, భగవంతుడే మన తండ్రి కాబట్టి అక్కడికి వెళ్ళామనుకోండి, నిజంగా ఆనందం ఉంటుంది కదా. అదే అపరిమితమైన ఆనందము, అదే నిజమైన ఆనందం. అందులో తాత్కాలికం అనేది ఉండదన్నమాట. కాబట్టి మనం ఆ ప్రపంచానికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ చక్రంలోనే, అంటే జనన మరణ చక్రాల్లో మనం తిరుగుతూ ఉన్నామన్నమాట. ఆది శంకరాచార్యులు ఒకటి చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. పునరపి జననం పునరపి మరణం పునరపి శయనే జఠరే శయనం అని. ఆ జఠర అంటే కడుపులో అనమాట, గర్భంలో మనం ప్రతిసారి అక్కడ పడుకొని అలాగ పుడుతూ ఉన్నాం అనమాట. కాబట్టి ఏం చెప్తున్నారంటే భజ గోవిందుణ్ణి భజించండి అని చెప్తున్నారు. అలా భజిస్తే గనక మనకి పునర్జన్మ ఉండదు అని చెప్పి ఆది శంకరాచార్యులు కూడా ఇలాగా చెప్తున్నారు అనమాట. కాబట్టి ఆయనే మనకి పరమాత్ముడు, ఆయనే మనకి తండ్రి. కాబట్టి ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి అన్నమాట. అదే మనము చేయవలసిన పని అయితే మనం అది చేయకుండా ఉంటున్నమాట. ఇది చెప్పిన తర్వాత ఇంకా ఏం చేస్తున్నారంటే, ఇంకా భగవంతుడు ఎట్లా ఉన్నాడట అంటే, మనము జ్ఞాన చక్షువులు అనుకున్నాం కదా, ఇప్పుడు శరీరం మనస్సు ఆత్మల పోషకుడు భగవంతుడు అంటున్నాం. అది ఎలాగా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. భగవంతుడు విశ్వ పోషకుడు. ఇది ఎవరన్నా చదవండి కొంచెం. హరిబోల్. సమస్త జగమునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నది. ఈ భౌతిక జగత్తులో ఉన్న సూర్యుడు వాళ్ళందరూ కూడా భగవంతుని ఇది అన్నమాట. వీళ్ళందరూ అంటే మనం విశ్వరూపం చూసినప్పుడు తెలుసుకున్నాం, భగవంతుని యొక్క కళ్ళు సూర్యుడు చంద్రుడు అని తెలుసుకున్నాం కదా. సో ఆయన సూర్యుని నుంచి వచ్చే తేజస్సు కూడా భగవంతుడే అన్నమాట. ఈ తేజస్సు ఆ చంద్రుడిలో ఉన్న ఇది ఆయన విభూతుల్లో చదువుకున్నాం మనం. మనకి వనమూలికలు అంటే ఔషధ మూలికలు కానీ అవన్నీ కావాలి అంటే చంద్రుని యొక్క ఆ చల్లదనం అవి ఎలా పడితే అవన్నీ మనకి శక్తిని అవన్నీ ఇవ్వడానికి వాటిల్లో పూనుకుంటుంది అనమాట. సో అట్లాగా భగవంతుడి యొక్క తేజస్సే ఈ సూర్యుడిలోనూ చంద్రుడిలోనూ వీటన్నిటిలోనూ ఉంటున్నాయి, నా నుండే వస్తుంది అని చెప్పి తెలుసుకోమంటున్నాడు. ఈ రకంగా భగవంతుడు విశ్వ పోషకుడు అనమాట. తర్వాత గామా విశ్వచ భూతాని ధారయామ్యాహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః అని బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
గామా విశ్వచ భూతాని ధారయామ్యమహమోజసా పుష్ణామి చౌదయ్య సర్వాః సోమో భూత్వా రాస్మతకః. నేను ప్రతి గ్రహం నందును ప్రవేశింతును, నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడినై సర్వ ఔషధులకు జీవన రసమును సమకూర్చుతున్నాను. హరే కృష్ణ. ఇప్పుడు సూర్యుడిలో ఉన్న తేజస్సుని నేనే అని చెప్పారు భగవంతుడు. అలాగే ఈ 13th శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ప్రతి గ్రహంలోనూ నేను ఉంటాను అని చెప్తున్నారు. అది ఆయన శక్తి చేత ఏమిటంటే ప్రతి కక్షలోనూ ఉండి, అలాగే చంద్రుడిలో కూడా ఈ ఔషధులకి కావలసిన రసాన్ని, జీవరసాన్ని అన్నిటినీ నేనే సమకూరుస్తున్నాను అని చెప్తున్నారు. ఇలా భగవంతుడు మనల్ని అందరినీ కూడా పోషిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మనల్ని ఎలా పోషిస్తున్నాడు అని అంటే, ఇందాక మనం సర్వ వ్యాపకుడు అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే ఈయన మనందరినీ ఎలా పోషిస్తున్నాడు అంటే, ఇప్పుడు సముద్రంలో నీళ్లు మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న ఇప్పటికీ మన పిల్లలకి, మన వాళ్ళకి, మనవరాళ్ళకి చెప్తున్నాం కదా. ఈ సముద్రంలో నీళ్లు ఎండాకాలంలో ఇవాపరేట్ అయిపోయి మేఘాల రూపంలో వెళ్ళి నెక్స్ట్ మనకి వానలాగా పడి మనకి వాటర్ వస్తుందన్నమాట. అదే భూమి మీద పడ్డప్పుడు భూమిలోకి ఇంకి, ఇక్కడ పక్కన ఇంకోది ఉంది, ఇవన్నీ సైన్స్ అన్నీ చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో మనకి తెలుగులో తెలుసుకుందాం. ఈ భూమిలోకి ఇంకి మనకి భూమి నుండి నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళే మనం తాగుతున్నాం అనమాట. ఇప్పుడు మనకి ట్యాపుల్లో వస్తున్నాయి అంటే వాళ్ళు ఇక్కడ నుంచి మోటార్లతో తీసి మనకి పంపిస్తూ చేస్తూ ఉన్నారు అనమాట. అలాగే మన రిజర్వాయర్లలో వాటిల్లో పెట్టి ఉంటారు కదా, ఆ నీళ్ళు మనకి వస్తున్నాయి. అలాగే మనకి నీళ్లు నిజంగానే చాలా అవసరం. మన శరీరంలో 70% వాటరే ఉంటుంది. సో ఆ వాటర్ని అంటే ఆ రకంగా మనల్ని శరీరాలను కూడా భగవంతుడు పోషిస్తున్నాడు అనమాట. ఇంకా ఎలా పోషిస్తున్నాడు అంటే, ఇది ఎవరైనా చదవండి. సరే, 4 విధముల ఆహారము. ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేను ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను. నమిలేవి, చీకేవి, త్రాగేవి, నాకేవి. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే మనందరిలోనూ మనం తీసుకున్న ఆహారము పచనం అవ్వడం అంటే జీర్ణం అవ్వడానికి మనలో ఒక జఠరాగ్ని అనే ఒక అగ్ని ఉంటుందన్నమాట. అందుకనే మనం పంచభూతాలతో అంటే మన శరీరంలో నీళ్లు ఉన్నాయి, అగ్ని ఎక్కడ అంటే మనం తినే ఆహారాన్ని అది జీర్ణం చేస్తుంది. అయితే ఆ రకంగా జఠరాగ్ని రూపంలో నేను మీ అందరి కడుపులో కూడా ఉన్నాను, అంటే మీ కడుపులో ఉన్నాను అని చెప్తున్నారు అనమాట కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం 4 రకాల ఆహారాలు తీసుకుంటాంట. ఒకటేమో నమిలేవి తీసుకుంటాము, ఒకరేమో ఇలా చీకుతాం కదా, అవి తాగేవి, నాకేవి అని. ఇలా ఏవైతే తీసుకుంటామో ఈ ఆహారాలన్నీ భగవంతుడు జఠరాగ్ని రూపంలో మనకి పచనం చేసి మనకి ప్రాణాలు మనల్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన వాయువుని కానీ అవన్నీ అందులో శరీరంలో ఇస్తున్నారనమాట. ఇక్కడ ఇది పెట్టారు, డైజెస్టివ్ సిస్టమ్ గురించి పెట్టారు. సో తర్వాత నెక్స్ట్ శ్లోకం వచ్చి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదేస్య సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. హరిబోల్. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైః సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండి జ్ఞాపకశక్తి, జ్ఞానము మరియు మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంత కర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. థ్యాంక్ యూ మాతాజీ. నేను ప్రసన్న మాతాజీకి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వచ్చిందా? వచ్చింది మాతాజీ. వచ్చింది, చదవండి మీరు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిరాజ్ఞమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగును.
వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. హరే కృష్ణ. అక్కడి నుంచి థ్యాంక్ యూ మాతాజీ. ఇందా నుంచి పాపం చదవాలనుకుంటున్నారు, చదువుతుంటే ఆవిడ ఆగిపోతున్నారు, అందుకని ఆవిడకి సో ఇక్కడ ఏంటంటున్నారంటే మాతాజీ ఒక్కటి ఇందులో 14వ శ్లోకం భోజనం చేసేటప్పుడు ప్రతిసారి చదవాలంటారు కదా, అది చదువుతారు మాతాజీ, చాలా మంది చదువుతారు. అహం వైశ్వానరో భూత్వా అని. అవును చదువుతారు మాతాజీ, చాలా మంది చదువుతారు. కానీ మనకేంటంటే ఇక్కడ వీటిలో ఇది ఉంది కదా, ఏంటంటే మనకి ప్రత్యేకంగా అది ప్రసాదం తీసుకునేటప్పుడు ఒక ప్రసాదం ఆనరింగ్ మంత్ర అని ఉంది, అందుకని అది చదువుతాం మనం. అయితే ఇది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. వాళ్ళు తినేటప్పుడు ఈ 4 రకాల అన్ని తింటున్నాము, అది పచనం చేయమని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ చదువుతారనమాట. కరెక్టే. సో ఇప్పుడు ఏంటంటే భగవంతుడు సర్వ వ్యాపకుడు అని చదువుకున్నాము, మన శరీరంలో ఎలాగ మనల్ని పోషిస్తాడు అని చదువుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మన ఆత్మ లాగా కూడా అంటారనమాట, పరమాత్మ లాగా ఉంటాడు అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఆ పరమాత్మ లాగా ఉండి ఏంటంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన ఆసనుడై కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తారంటే మనకి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని ఇస్తారు. సరే జ్ఞాపక శక్తి ఇస్తారంటే బాగానే ఉంది. ఇవాళ నేను ఏదైనా మర్చిపోయాను, ఎగ్జామ్లో రాయకపోతే మర్చిపోయాను, ఇవాళ క్లాస్లో చెప్పేటప్పుడు ఒక స్టోరీ మర్చిపోయానంటే లాస్ట్లో మళ్ళీ గుర్తు చేస్తారు, అలాగా అనుకున్నాం. కానీ మరపు కూడా కలుగుతుంది అని అంటున్నారు కదా. అయితే మరపు కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఎవరికన్నా లాస్ట్ క్రితం జన్మవి మనకి ఏమన్నా గుర్తున్నాయి అనుకోండి, వాళ్ళతోటి నేను వైరం పెట్టుకొని ఉన్నాను, వాళ్ళే మనకి నెక్స్ట్ జన్మలో మన ఫ్రెండ్ గానే ఏదో ఉంటారు అనుకోండి, అవి గుర్తుపెట్టుకుంటే ఈ జన్మ కూడా మళ్ళీ అవి చేస్తూనే ఉంటాం. ఈ రకంగా మనం అలా గుర్తుపెట్టుకోకుండా వైరాలు అలాగా అని గుర్తుపెట్టుకోకుండా, లేకపోతే నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవరన్నా ఈ జన్మలో, వచ్చే జన్మలో మళ్ళీ మేము పుడతాము, నాకు గుర్తుంటుంది, వీడే నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి ఆ జన్మలో అని చెప్పేసి నేను గొడవ చేస్తాను అనుకోండి, అట్లా. అందుకని అలాగా మనం కొన్ని విషయాలన్నీ అంటే ఇలాగా అంటే ఈ విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉండాలి. సో నేను ఇక్కడ ఇంకొకటి చెప్తాను, ఇలా చెప్పిన తర్వాత ఇవన్నీ మరుపులు కల కనిపిస్తానని. కాబట్టి వేదాలన్నింటి ద్వారా భగవంతుణ్ణి తెలుసుకొనగలగాలి అని చెప్పి, అలా తెలుసుకున్న వాళ్ళే నిజంగా వేదాంతకర్తలని, ఆ వేదాలని ఎరిగిన వాడని కూడా భగవంతుడే అన్నమాట. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకునే అవసరం లేదు. మన హృదయంలో మన శరీరంలో ఏమేం జరుగుతుందో ఇవే మనకి తెలియదు. అట్లీస్ట్ వీటన్నిటి ద్వారా భగవంతుడు మన శరీరంలో ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు అని తెలుసుకుంటే కనుక మనం భగవంతుడిని తెలుసుకున్న వాళ్ళం అయిపోతాం అన్నమాట. సో ఇప్పుడు మరపు అని చెప్తున్నాను కదా, మనం ఈ వచ్చే జన్మ పాత జన్మ అనే కాదు, ఈ జన్మలో కూడా మనం ఎవరన్నా మనకి చేసి ఉంటే కనుక మర్చిపోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒకవేళ నాకు ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ నన్ను ఎవరైనా తిట్టారు, బాగా తిట్టున్నారు అనుకోండి, కొన్ని రోజులు రోజు అదే అదే గుర్తు చేసుకుంటూ ఉంటే నా మనసు పాడైపోతూ ఉంటుంది. అదే కొన్ని 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నాకు గుర్తు చేసుకుంటూ ఉంటాను, మర్చిపోలేనమాట. ఎప్పుడైతే నేను అది మర్చిపోలేకుండా ఉంటూ ఉంటానో నేను ఆనందంగాను అని పీస్ఫుల్గా కానీ ఉండనన్నమాట, ప్రశాంతంగా ఉండలేను. అయితే ఒకవేళ నేను మర్చిపోవాలి అనుకుంటే, సరేలే వీళ్ళు చేశారు అని చెప్పి మర్చిపోయినాను అనుకోండి, నేను ముందుకు వెళ్ళిపోతా. లేకపోతే మనసులో అదే పెట్టుకొని ఉంటూ ఉంటే కనుక మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. సపోజ్ అలాగే ఇప్పుడు కొంతమంది మనకి చాలా ఇష్టమైన వాళ్ళు చనిపోతారు అనుకోండి, వాళ్ళని పెట్టుకొని ఏడుస్తూనే ఉంటారు, పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారనమాట. ఈ జన్మలోనే మనము మర్చిపోలేకపోతున్నాము. అలాంటిది మనకి భగవంతుడు ఆ మరపు అనేది కల్పించలేకపోతే వచ్చే జన్మలో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది కొంచెం ఆలోచించండి. కాబట్టి భగవంతుడు మనకి ఏది చేసినా మంచి చేస్తాడనమాట. అందుకని మనకి మరుపును కూడా కల్పిస్తాడు. కాబట్టి అన్ని జన్మల్లో అన్ని గుర్తుంటుకుంటా మన మనస్ని ఏంటంటే ఈ జన్మలోనే ఎవరన్నా మనకు అపకారం చేసి ఉంటే గనక మీరు బాధపడతాం, అందరం మనుషులమే బాధపడతాం. వెళ్ళి కృష్ణకు చెప్పుకోవడం, ఇదిగో నన్ను వీళ్ళు ఇలా అన్నారనో ఇలా చేస్తున్నారనో, లేకపోతే అలా చెప్పుకొని నేను ఇలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఆ బాధని నిజంగానే కృష్ణ తొలగిస్తాడనమాట. నేనైతే అట్లాగే వెళ్ళి చెప్తాను దేవుడి దగ్గర, నన్ను ఎవరైనా తిట్టారనుకోండి కాసేపు ఏడ్చి వెళ్ళి దేవుడి దగ్గర చెప్పుకొని వస్తా. తర్వాత మళ్ళీ 2వ రోజు నుంచి మామూలుగా ఉంటా. లేకపోతే అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనుకోండి కొన్ని రోజులు, నేను చదువుకోలేను, మన జీవితాన్ని మనం సాగించలేము అనమాట. కాబట్టి ఈ జన్మలో మనం అన్ని గుర్తుపెట్టుకోకుండా ఎవరు చేసిన పాపానికి వాళ్ళే అనుభవిస్తారు అని అనుకుంటూ మనం ఎప్పుడైతే మనం మర్చిపోకుంటూ ముందుకు వెళ్ళిపోతామో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట, భగవంతుని ధామానికి కూడా చేరగలుగుతాం. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ జన్మలో మనం చేసినవి మరిపోదు,
మరిపించిస్తున్నారు ఒక్కొక్కప్పుడు కృష్ణ, అలాగే ముందు ముందు వచ్చే జన్మల్లో కూడా మరిపించేస్తారని. అయితే ముందుకు వెళ్తాము, ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. వేదాలన్నీ తెలిసిన వాడు అని అడుగుతున్నారు అనమాట. అయితే వేదాలన్నీ ఎవరు రాశారు? వ్యాస భగవానుడు రాశారు అంటారనమాట. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసయ్య అని మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నప్పుడు అందులో వస్తుందన్నమాట. అయితే ఈ వేదాలన్నీ కూడా వ్యాస భగవానుడే చెప్పారు. అదే భగవద్గీతలో కూడా మనకి ఏంటంటే భారతం రాసినప్పుడు అందులో పార్ట్ భగవద్గీత, అందులో మధ్యలో ఉంచి తీసుకొని వచ్చి ఆ యుద్ధం చేసే దగ్గర ఏదైతే ఉందో దానిలోంచి తీసుకొని వచ్చి భగవద్గీత సెపరేట్గా, అంటే ఇది భగవంతుడు బోధించిన జ్ఞానం కాబట్టి దీన్ని సెపరేట్గా తీసుకొచ్చి మనకిచ్చారు. కాబట్టి మీరు అన్ని వేదాలన్నీ చదవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం. అట్లీస్ట్ భగవంతుడు చెప్పిన ఈ భగవద్గీత ఇన్స్ట్రక్షన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకున్నా చాలు, మనం భగవంతుడిని తెలుసుకున్న వాళ్ళము అవుతాం అనమాట. అందుకనే వీటిని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో భగవంతుడు అర్జునుడికి చెప్పారు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటావు, నీ శరీరం ఎలా వాటితోటి తయారవుతుంది, అవన్నీ మనం చదువుకున్నాం. ఏ జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి, అసలు దివ్య జ్ఞానం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు, కర్మ అంటే ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్ముడు ఏంటి, ఇవన్నీ మనకి భగవంతుడు గీతలో చెప్పారనమాట. అలాగే రామాయణం తెలుసుకోవడము, మహాభారతాన్ని తెలుసుకోవడం, ఇతిహాసాలు ఉన్నాయన్నమాట, అవన్నీ తెలుసుకోవడం. అలాగే 18 పురాణాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోలేకపోయినా అట్లీస్ట్ మన మెయిన్ గ్రంథాలైన రామాయణ మహాభారత అంటే భాగవతము, భగవద్గీత ఇవి చదువుకుంటే చాలు, మనం భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళము అవుతాం అన్నమాట. అలాగా దీన్ని అంటే మహాభారతాన్ని ఏంటంటే అంటే పంచమ వేదం అని అంటారనమాట. మనము ఎవరితోనైనా సరే ఎప్పుడన్నా గొడవ పడతామో చేస్తాం అనుకోండి, అందులో ఎవరు అంటే భారతంలో ఏంటి, వాళ్ళు ఎవరితో గొడవ పడ్డారు, వాళ్ళ హిస్టరీ గురించి అందులో ఉందన్నమాట. సో వాటిని గురించి మనం ఎలా తెలుసుకోవాలంటే అసలు అన్నదమ్ములు అనే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళలాగా ఉండకూడదు. ధృతరాష్ట్రుడు తమ్ముడు పిల్లల్ని తన పిల్లల్ని ఎలాగ వేరు చేసి చూస్తున్నారో అలా ఉండకూడదు అనే పద్ధతిని అవన్నీ మనము ఇందులో వీటిల్లోంచి చూసి మనం నేర్చుకోవాలన్నమాట. కుంతీదేవి దగ్గరకు వచ్చేస్తే కుంతీదేవి పుత్రులు 5 పుత్రులు ఉన్నారు. వాళ్ళల్లో 2 నకుల సహదేవులు మాద్రి పిల్లలు వాళ్ళిద్దరు. అయినా సరే ఆవిడ ఎప్పుడైనా మనం ఎక్కడన్నా చదువుకుంటుంటే వాళ్ళిద్దరు మాద్రి పుత్రులు అని చెప్పి ఎక్కడన్నా ఉందా? పంచపాండవులని వాళ్ళ 5 కలిపే అంటారు. ఆవిడ పిల్లల్ని కూడా, సవితి పిల్లల్ని కూడా తన పిల్లల్లాగా ఎలాగ జాగ్రత్తగా చూసుకొని ఎలా ఉందో, మనందరం కూడా మనుషులం ఒకళ్ళకొకళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మనందరం ఏంటంటే ఒకళ్ళగా ఉంటూ మనము భగవంతుని గురించి తెలుసుకోవడం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. అయితే ఇక్కడ చెప్పారు 3 శ్లోకాల్లో సారాంశమని, ద్వామివౌ పురుష లోకే క్షరాక్షరయేవ చ క్షరా సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అది బోల్. Thank you so much. Thank you so much. చదవండి మాతాజీ, పద్మావతి మాతాజీ. హలో. చదవండి. ద్వావిమౌ పురుషో లోకే క్షరచ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. క్షరులు, అక్షరులు అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడుతున్నాడు. ఇక్కడ క్షరులు అంటే క్షరులు అంటే వాళ్ళకి మరణం ఉంటుందన్నమాట. అక్షరులు అంటే క్షీణించని వాళ్ళు, అంటే మామూలుగా వాళ్ళకి జీవం ఉంటుంది అనమాట. ఇలా 2 తరగతి జీవులతో ఉన్నారని. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు అంటే వాళ్ళకి మరణం ఉంటుందన్నమాట, క్షీణించిపోతారని. మనం 6 రకాలు మన ఒక ప్రతి జీవిలోనూ జరుగుతాయి అని చెప్పాం కదా. పుట్టడము, తర్వాత పెరగడము, తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయడము, తర్వాత వేరే పిల్లల్ని అంటే ప్రొడ్యూస్ చేయడము, వృద్ధాప్యము, తర్వాత క్షీణించేసి వృద్ధాప్యం అయి తర్వాత నశిస్తారనమాట. ఇలాగా ఈ చర్యలన్నిట్లోనూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనిషి అనేవాడు ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి జీవి కూడా క్షరుడు. అయితే ఆధ్యాత్మిక జగత్తులో ఎవరున్నారో వాళ్ళని అక్షరులు అని పిలుస్తారనమాట. వాళ్ళకి మరణం అనేది ఉండదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత
ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. క్షరులు అంటే ఎట్లా ఉంటారంటే ఇలాగ మనం భోగం, ఇంద్రియ భోగం చెయ్యాలన్నమాట. ఒకటి ఇక్కడ తిండి చూపిస్తున్నారు, వాళ్ళు తిండేది మాత్రం వాడు డబ్బులు తింటున్నాడు. సో ఇలాగ మనం భోగించాలి అనే కోరికకు ఉండే వాళ్ళు ఇట్లాగా వస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. తర్వాత పతనం చెందని వాళ్ళు అంటే ఎల్లప్పుడూ భగవంతుని యొక్క చెంత ఉంటూ ఆయనని ఆధ్యాత్మిక దృష్టితో పూజిస్తూ ఆయనని భజించే వాళ్ళు అక్షరులు అని చెప్తున్నారు. వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు. ఇంకా దేవాది దేవుడు మూడో వాళ్ళు ఎవరు అంటే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే చ్యుతాదహృత యో లోకత్రయమావిశ్యాభిభర్తవ్యయ ఈశ్వర అని. హరే కృష్ణ. చదవండి ఎవరన్నా. ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లా? పద్మావతి మాతాజీ ఒక్కరే ఉన్నారు. చదవండి మాతాజీ మీరే. అన్మ్యూట్ లో పెట్టాను. ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మేత్యుదావృతః యో లోకత్రయమావిశ్వాభిభర్తవ్య ఈశ్వరః. ఈ ఇరువురు గాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును పరమాత్ముడను ఆగు ఉత్తమ పురుషుడు కలడు. వీళ్ళందరిలో కంటే కూడా ఒక ఉత్తమ పురుషుడు ఉన్నారట. ఎవరంటే ఈ మూడు లోకాల్లోనూ ప్రవేశించగలిగిన మహనీయుడు. అందరూ సాక్షాత్గా ప్రభువుగా భగవంతుడిగా కొలుస్తూ ఉంటారనమాట. ఆయనే పరమాత్ముడు అని చెప్తున్నారు అనమాట. ఈ దేవాది దేవుడు ఎవరు అని చెప్తున్నారు. యస్మాచ్చక్షరమేతోహ యస్మాక్షరమేతీతోహం యస్మాత్తక్షరమతీతోహం అక్షరాదిపవచోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమః. అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడైన గుర్చే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నందితిని. అక్షరులు ఉన్నారు కదా, వాళ్ళకి అతీతుడుగా ఉన్నారనమాట. ఎవరు? ఉత్తమోత్తముడైన ఈయన ప్రతి జగంలో ఉంటూ వీళ్ళందరినీ ఈయన పురుషోత్తముడుగా ప్రసిద్ధికించాడు. అంటే ఎవరు అంటే కృష్ణ పరమాత్ముడు అన్నమాట. కాబట్టి పురుషోత్తముడు అంటే ఎవరు తెలుసుకుందాం అనుకున్నాం కదా, ఆయనే ఈయన అన్నమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళు భక్తులు ఏం చేస్తూ ఉంటారు, యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద భజతి మాం సర్వభావేన భారత. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సా సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితంగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వము నెరిగిన వాడు. అందుచేతడు నా సంపూర్ణము భక్తియుత సేవలో నిమగ్నుడగును. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓ భరత, భారత అని పిలుస్తున్నారు అంటే అర్జునుడిని పిలుస్తున్నారు కృష్ణుడు. ఇంకొక పేరు సంశయరహితుడు అంటే ఏ డౌట్ లేకుండా నన్నే పురుషోత్తముడిగా నువ్వు తెలుసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నీ తెలుసుకున్న వాళ్ళుగా అవుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారు. అంటే ఇలా నిమగ్నమై ఉంటారు అని చెప్తున్నారు. అయితే ఏంటంటే భగవంతుని భక్తి అనేది చెయ్యాలి అని అంటే మనం ఏం చేస్తాం మామూలుగా, నేను తులసి మాతని సేవించాలి అని చెప్పాను కదా, తులసికి మనం చేయించి పూజ చేసి ప్రదక్షిణలు చేస్తాం. ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చెప్తాం మనం? ఎవరికన్నా గుర్తుందా? జాని కాంచ పాపాని జన్మాంతరకుపాని చ తాని తాని ప్రణశ్యంతి పాపోహం పాప కర్మాహం త్రాయమాం కృపాదేయే అయ్యాదేవి శరణం గతవత్సలే. 9 ప్రదక్షిణాలు చేస్తాం. మనం ఎన్నెన్నా ప్రదక్షిణాలు చేయొచ్చు, 3, 5, 11 మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ మనం ఏం చెప్తాము, యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ అని చెప్తాం అనమాట. అంటే తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని. ఈ మనం ఏంటంటే బ్రహ్మహత్య పాపాలు ఏమన్నా చేసి ఉంటే అవి కానీ, ఇంకా ఈ భూలోకంలో ఉన్నప్పుడు నేను ఏమేమి చేస్తున్నానో ఆ పాపాలన్నీ పోవాలి అని మనం అమ్మవారు అంటే తులసి మాతకి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేస్తూ ఆవిడకి ప్రణామం చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రణామంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను భక్తితోటి నీ పూజ చేస్తూ ఉన్నాను, మళ్ళీ నన్ను ఈ జనన మరణ చక్రాల్లోంచి నన్ను బయటపడేసేయి అని మనం ప్రదక్షిణ చేస్తూ దండం పెట్టుకుంటున్నాం అనమాట. కాబట్టి ఏంటంటే అలా చేస్తూ ఉంటే గనక బ్రహ్మహత్య పాతకాలు అని అనుకుంటున్నాను చూసారా, అవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు అలా ప్రదక్షిణం చేయడం మూలంగా.
సరే, ఇప్పుడు మనం ఒక్కటి అనుకుందాము. భగవంతుణ్ణి మనము ఇక్కడ వీళ్ళు ఇంత భక్తి చేస్తూ ఉన్నారు. మనం రోజు అట్లీస్ట్ వారానికి ఒకసారి టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఒకవేళ మనం తీర్థయాత్రలకి వాటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒకవేళ చూస్తే గనక ఇప్పుడు మీరు బంగారు బల్లి, వెండి బల్లి అవి వెళ్ళుంటారు కదా, కంచి ఇంకా అట్లా ఉంటాయి కదా, కాళహస్తి వాటికి. అయితే మీరు చూస్తే గనక దేవుడి దగ్గర లైన్ ఫ్రీ లైన్ ఉంటుంది, అక్కడ జనాలు ఎక్కువ ఉండరు. లాస్ట్ ఇయర్ మొన్న మేము వెళ్ళొచ్చాము, అక్కడ జనాలు ఎక్కువ ఉండరు. కానీ ఈ బంగారు బల్లి, వెండి బల్లి దగ్గర 10 రూపాయలు, 100 రూపాయలు టికెట్ ఉంది. కానీ దీన్ని టికెట్ కొనుక్కొని అక్కడ ఎక్కువ మంది ఉంటారు లైన్లో. ఏంటంటే భగవంతుడిని దండం పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, ఈ బల్లిని తాకితే మనకి ఏదో పాపం పోతుంది అని చెప్పేసి అక్కడ చెప్తారు కదా. అందుకని 100 రూపాయలు టికెట్ కొనుక్కొని మళ్ళీ మనం ఆ స్టెప్స్ ఎక్కి పైన ఎక్కి ఆ రూఫ్కున్న బల్లిలు రెండింటిని తాకాలన్నమాట. అసలు ముట్టుకుంటుంటేనే బల్లి అంటేనే ఇది అనిపిస్తుంది. అలాంటిది ఆ బల్లిని తాకడానికి వెళ్తారు. కానీ మనం భగవంతుడిని ఫ్రీగా నేను దర్శనమిస్తున్నాను రా అని చెప్పంటే కూడా మనం ఆయన గర్భగుడిలో మనకి దర్శనమిస్తున్నా కూడా మనం వెళ్ళలేమన్నమాట. ఇది ఇలాగ మనం మాయలో పడిపోయినాం. సో ఎలా అంటే ఇలాంటి పరిస్థితిలో మనం ఉంటాం కాబట్టే వ్యాస భగవానుడు ఆలోచించాడట కూర్చొని. నారద ముని వచ్చి చెప్తారనమాట. ఆయన కూడా ఏంటంటే భగవంతుడి గురించి రాయలేదు, రాయకుండా ఈ వేదాలు పురాణాలు అవన్నీ రాసి ఉంటే ఎంతకు బాధపడుతున్నాడు అనమాట. ఏదో వెలితి ఉంది, ఏదో వెలితి ఉంది అని బాధపడుతుంటే అప్పుడు నారద ముని వచ్చి చెప్తాడనమాట, నువ్వు నిజంగా పురుషోత్తముడైన పూర్ణ భగవానుడి గురించి నువ్వు ఎక్కడ రాయలేదు, ధర్మ అర్థ కామ మోక్షాలను గురించి తెలిపే ఆ పురాణాలు అవన్నీ రాసావు, కానీ భగవంతుడి గురించి ఆయన భక్తుల గురించి నువ్వు చెప్పలేదు కదా, నిజమైనది అక్కడే ఉంది కాబట్టి వాటి గురించి రాయి అని చెప్పంటే అప్పుడు శ్రీమద్ భాగవతం రాస్తాడనమాట. రాసే ముందు ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చుంటే ఆయనకి కలియుగంలో జనులు ఎలాంటి బాధలు పడుతూ ఉంటారో, వాళ్ళు ఎలాంటి చేష్టలు చేస్తారో అని చెప్పేసి ఆయనకి కళ్ళకు ఎదురకుండా కనిపిస్తుంది అనమాట. కనిపిస్తుంటే అప్పుడు అవన్నీ పోగొట్టడానికి చిన్నగా సింపుల్గా ఈ భగవంతుని యొక్క భాగవతుల యొక్క కథలు ఉన్నాయి చూసారా, అవి విన్నా చాలు మీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి మనల్ని భగవంతుడి నామాన్ని ఒక్కసారి జపించినా చాలు అని చెప్పి మనకి రాశారనమాట. కాబట్టి ఏంటంటే మనం ప్రాక్టికల్గా ఏమీ చేయలేకపోయినా సింపుల్గా భగవంతుని గుడికి వెళ్ళి ఆయన దండం పెట్టుకుంటూ పొద్దున్నే లేచి జపం చేసుకుంటూ మంగళారతి చేస్తూ తులసి ఆరతి చేస్తూ ఏకాదశి పాటిస్తూ మనం భగవంతుని స్మరించుకుంటే చాలు, మనం భగవంతుని ధామానికి వెళ్తామన్నమాట. సో కాబట్టి మాతాజీ లాస్ట్ సెకండ్ పోల్ ఉంది కదా, సెకండ్ క్వశ్చన్ పెట్టండి ఒక్కసారి. ఇప్పుడు ఈ అధ్యాయం పేరు ఏంటి అని అడిగాను. ఏంటి అధ్యాయం పేరు? పురుషోత్తమ యోగం. అంటే ఇప్పుడు పురుషోత్తముడు అంటే ఎవరు తెలుసుకున్నాం కదా, కృష్ణ భగవానుడు. యోగం అంటే ఏంటంటే ఆయనతోటి మనము సంబంధం పెట్టుకోవడమే యోగం అన్నమాట. సో భగవంతుడితోటి మనం సంబంధం పెట్టుకోవాలి. ఎలాగ చెయ్యాలి అనేది ఆయన, నేను ఇలా ఉన్నాను, నా ధామం ఇలా ఉంది, నా ఇల్లు ఇలా ఉంది అంటే మన ఇల్లు ఇలా ఉంది అని చెప్పి భగవంతుడు మనకు అన్ని రకాల చెప్పారు. సో దాన్ని చూసి మనము వెళ్ళాలి. అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే మనం వెళ్ళాలి అంటే కనుక మనం ఎలాంటి కర్మ చేయాలి, ఇక్కడ కూడా అదే వస్తుంది. కర్మ అంటే పని అన్నమాట. మనం ఎలాంటి పని చేస్తే, ఏం చేస్తే మనం భగవంతుని ధామానికి వెళ్తాము, ఆ పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడిని మనం చేరగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడే వచ్చి చెప్తున్నారు అనమాట. కాబట్టి మనందరం భగవంతుని ధామానికి వెళ్ళడానికి అందరం రెడీ అవుదాము. ఎవరన్నా స్టార్ట్ చేయకపోతే కనుక ఇవాళ నుంచే ప్రయాణానికి అన్నీ రెడీ చేసుకోండి. అంటే నా జపం చేయండి, భగవంతునికి భక్తి చేయండి, ఆఫర్ చేయండి, ప్రసాదం వండింది ఆఫర్ చేయండి, తినండి, మిగతా వాళ్ళకందరికీ తినిపించండి, భగవద్గీత భాగవతం లాంటి పుస్తకాలన్నీ చదవండి, చదవలేకపోతే వినండి కూర్చొని అట్లీస్ట్. అలా వింటూ మనం భౌతికమైన విషయాల పట్ల కొంచెం ఆసక్తి మనం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే గనక పూర్తిగా తగ్గించుకున్న వాళ్ళము అవుతామన్నమాట. కాబట్టి అందుకని ఈ క్వశ్చన్ లాస్ట్లో కావాలని పెట్టాను. పురుషోత్తమ యోగం అని స్టాప్ చేశాను మాతాజీ.
సో ఇది 15th అధ్యాయం. అందరూ భక్తితో భగవంతుడిని ప్రార్థించండి. మన ఇంటికి వెళ్ళిపోవడానికి మీరందరూ సిద్ధం కండి, ప్రయాణం కండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జై, అనంతకోటి ఆచార్యవిందకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. నీతాయి గౌర్ సీతానాథ్ ప్రేమానంది హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ ఉన్నాయా? శ్రవంతి మాతాజీ. మాతాజీ సమీక్ష స్లైడ్ కొంచెం చూపించారా? చూపిస్తాను. మనకి ఇల్లు కావాలా, వాకిలి కావాలా అనుకున్నాము. తర్వాత మళ్ళీ 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 ఇక్కడికే వస్తున్నాము. మన శరీరం అంటే ఈ మన 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు, వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. కాబట్టి మెయిన్ మనసుని కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ మనం ఇక్కడికి రామన్నమాట. ఇలాగా చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే పతనం అయిపోతూ ఉన్నాము. ఈ భగవంతుని ధామం ఎలా ఉంటుందో అవన్నీ మనకు తెలుసుకున్నాం కాబట్టి మనం భగవంతుని ధామానికి వెళ్ళాలి అన్నమాట. ఎసెన్స్ ఆఫ్ 3 శ్లోక అంటే నా భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే నా ధామానికి వస్తారని, ఆ వేదాలు వాటన్నిటి గురించి సారాంశమే నేను కాబట్టి నన్ను తెలుసుకోవాలి అని చెప్పి అన్నా. ఓకేనా? తీసనే మాతాజీ. సరే మాతాజీ. ఓకే మాతాజీ, ఇది ఇప్పుడు తినొద్దు అనుకున్నా గానీ కొన్ని ఫుడ్స్ లో ఆనియన్ వేస్తారు కదా. ఇప్పుడు మరి ఆనియన్ వేసింది కూడా కృష్ణునికి ఆఫర్ చేసి తినొచ్చా? లేదు మాతాజీ, ఆనియన్ వేసింది కృష్ణుడికి తినకూడదు, చేయొద్దు కదా. కృష్ణుడికి పెట్టద్దు అసలు. ఆఫర్ చెయ్యొద్దు కదా. ఆఫర్ చేయొద్దు. మనం తినకుండా ఉండలేము అనుకున్నప్పుడు కొంచెం ట్రై చేస్తూ ఉండొచ్చు స్లోగా, కానీ భగవంతుడికి మాత్రం మామూలుగా మనం ఆనియన్ గార్లిక్ లేనివే చేసి పెట్టాలి ఆఫర్ చేసేప్పుడు మాత్రం. సరేనా? నెక్స్ట్ ఇందాక పద్మ మాతాజీ ఎవరో హ్యాండ్ రైస్ చేస్తారు. పద్మావతి మాతాజీ. రేపు 15వ అధ్యాయం స్టార్ట్ అవుతుందండి. ఇవాళ 15వ అధ్యాయం. 15 కదండి, 16. అవును, రేపు 16, ఎల్లుండి 17, అవతల ఎల్లుండి 18. 3 రోజులు చెప్దాము, ఫినిష్ అయిపోతుంది భగవద్గీత మాత్రం. శనివారం తోటి అయిపోతుందా? ఇంకా శుక్రవారం. శుక్రవారం తోటి ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ అవి పంపిస్తూ ఉందండి మాకు. చాలా బాగా చెప్తున్నారు మీరు. కానీ మేము చెప్దాం అనుకునేసరికి మ్యూట్ లో పెట్టేస్తూ ఉంటారు. మేము ఎంత టచ్ చేసినా రాదు. నేను ఒకదాన్నే ఉంటాను ఇక్కడ, సైలెంట్ గానే ఉంటుంది మా ఇంట్లో. మీరు కాదు మాతాజీ, మిగతా వాళ్ళందరూ ఒక్కసారిగా ఆన్ చేస్తే అంత వెనకాల సౌండ్లు వస్తూ ఉన్నాయి కదా. ఇదంతా రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ వినే వాళ్ళకి మళ్ళీ కొంచెం అబ్జెక్షన్ గా ఉంటుంది కదా వినేటప్పుడు, ఈ మాటల మధ్యలో అవన్నీ. అందుకని మ్యూట్ చేసేస్తారు మాతాజీ సౌండ్స్ వస్తుంటే. సైలెంట్ గా ఉందనుకోండి, అసలు అంతకు ముందు 2 రోజులు చాలా సైలెంట్ గా ఉంది, అప్పుడు ఆ మొత్తం అందరినీ అన్మ్యూట్ లోనే పెట్టి ఉంచేశారు. అందుకని అలా అదే మీ గ్రూప్ లో పెడుతున్నారు, అవి మళ్ళీ అస్మాను చూసుకుంటూ ఉంటాం, మేము రిపీట్ చేసుకుంటూ ఉంటాం. అవును మాతాజీ, చూడండి. చాలా బాగా పెడుతున్నారు. ఉంటానండి. నమస్తే. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. విజయ మాతాజీ. హరి బోల్. నమస్తే మాతాజీ. నాకు ఈ ఊర్ధ్వమూల మధశాఖం పైకి వేళ్ళు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం అర్థం కావట్లేదు మాతాజీ. అది అలా ఎందుకు, అట్లా ఎలా కనపడుతుంది మనకి? అది ఏంటి కంపారిజన్? అదా, మనం ఎప్పుడు మాయలో పడి ఉంటాం కదా, అది దాని గురించి చెప్పడానికి అన్నమాట. అందుకనే నేను ఇందాక ఆ బురదలో ఒక బంగారం గురించి చెప్పిందనమాట. మనం ఎప్పుడు కిందనే చూస్తున్నాము, పైన చూడట్లా. అర్థమైందా? పైన చూడట్లా. ఆ నీళ్ళల్లో ఆ చెట్టు యొక్క రిఫ్లెక్షన్ ఉంది చూసారా, ఆ రిఫ్లెక్షన్ ని చూసి మనం అలే అనుకుంటున్నాం, వేళ్ళు పైకి ఉన్నాయి కిందకి ఆకులు ఉన్నాయి అనుకుంటున్నాం మనం. అలాంటి మాయలో వాటర్ లో నీడ చూసి మనం భ్రమలోనే బతుకుతూ ఉన్నాం అన్నమాట. అసలు ఇది తెలుసుకోలేకపోతున్నాం. ఈ పర్వర్టెడ్ అంటే ఈ రిఫ్లెక్షన్ ఇలా వచ్చి ఇలా ఉంది, ఎందుకు ఉంది అని ఆలోచించట్లా మనం. ఈ భౌతిక ప్రకృతి అంతా ఏంటంటే ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క రిఫ్లెక్షన్ అన్నమాట. భౌతిక ప్రకృతి. భౌతిక ప్రకృతి ఆ రిఫ్లెక్షన్ అదే మనం చూసి ఏమనుకుంటున్నామంటే అలా చూడట్లా. అదే ఇది నీళ్ళల్లో ఉంది అందుకనే వేళ్ళు పైకున్నాయి ఆకులు కిందకున్నాయని మనం చూడట్లా. మనం కిందే చూస్తున్నాం, పైన చూడట్లా.
ఎప్పుడు మనం చూస్తున్నది కింద పిక్చర్ అంతే. మనం మనం కిందే ఒరిజినల్ చూస్తున్నాం. చెట్టు పిక్చర్ చూడట్లేదు ఆ అని భావన ఆ చెప్పడానికి. నీళ్ళల్లో ఉన్న నీడను చూసేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఓ ఇలా ఉంది అనుకుంటున్నాం మనం. ఆ వేళ్ళన్నీ ఏమో భౌతిక కోరికల్లాగా పెట్టుకొని ఉంటున్నాం అన్నమాట మనం ఎప్పుడు. అదే అంటే అన్ని వేళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఇట్లా కొన్ని అలాగా అలా పెట్టుకొని ఉన్నాం. సరే, అలాగే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో కూడా ఆ బంగారంది చైను, ఆ గొలుసు గాని ఏదంటే నీళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే మనకి దొరకట్ల. అది మాయ కాబట్టి మనకి దొరకట్ల. అది నిజంగానే మనం ఇక్కడికి ఎట్లా వచ్చింది? అలా పడేసుంటే ఇంతమంది తిరుగుతున్నారే, ఎవ్వరికీ కనిపించకుండా మనకే కనిపించిందా అని కూడా ఆలోచించట్ల మనం. ఒకసారి తలకాయ పైకెత్తి చూస్తే ఆ చెట్టు మీద ఉన్నదన్నమాట అది. ఇక్కడ మనకి భావంలో మాతాజీ వేళ్ళు ఊర్ధ్వముగాను భగవానుడు పలికెను, వేళ్ళు ఊర్ధ్వముగాను శాఖలు క్రిందిగాను వేదరుక్కులే ఆకులుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగిన వాడు. అంటే అంటే ఇట్లా కనబడుతుంది, కానీ మనం ఆ వృక్షం పైకి ఆకులు ఉంటాయి, కిందకి వేళ్ళు ఉంటాయి అని తెలుసుకోగలిగిన వాడే వేదములు నెరిగిన వాడని చెప్పడము ఈ భావం అయి అవును, ఉంటుంది. అవును, అవును. ఎప్పుడైతే మనం పైకి చూస్తామో చూసినప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. ఓహో, అక్కడ ఒక వృక్షం ఉంది, అది వేదాలు ఉన్నాయి, వాటన్నిటికీ ఉన్నాయి అని చెప్పి అలా ఎవరైతే తెలుసుకుంటారో నిజంగా వాళ్ళు వేదాలను తెలుసుకున్న వాళ్ళు చదవాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే అసలు నిజంగా ఏది రిఫ్లెక్షనో ఏది కరెక్ట్ పిక్చరో అని తెలుసుకుంటారు చూసారా, వాళ్ళే నిజంగా జ్ఞాని అని చెప్పడం అనమాట దీనికి అర్థం. ఇంకా నాకు ఈ సుఖముఖేరలో అదే ఇది చదువుతుంటే నాకు అది ఎక్కడ అంటే అది ఇలా అని అనిపించట్లేదు. నిజంగా ఒకటి ఉందేమో, ఇలాగే ఉంటదా వృక్షం అన్నట్టు నాకు అట్లా అనిపించింది. అందుకే అది మనము అలాగా అనుకుంటున్నాం అన్నమాట. అలా అనుకోవడం మూలంగానే మనం ఇంకా మాయలో పడిపోయి ఇక్కడ ఇట్లా ఉంటూనే ఉన్నాం అందుకని. కాబట్టి తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కూడా, రెండో శ్లోకంలో కూడా మీరు చదివితే గనక ఈ భౌతిక ప్రకృతిని ఎట్లా అంటే త్రిగుణాలు పోషింపబడి ఉంటాయి కాబట్టి ఆ ఊర్ధ్వ అధో ముఖాలు అలా వ్యాపించి ఉన్న వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నంట, ఆ ఆకులు వాటన్నిటిని ఇంద్రియాలు గాను, సరేనా, ఆ వృక్షంలో ఉన్న వేళ్ళు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కామ్య కర్మలుగా మనం అనుకుంటున్నాం అన్నమాట. అంతేగాని వేదరుక్కులుగా అనుకోవట్లేదు వాటిని. ఎందుకంటే మనం ఇందులోనే పడి ఉన్నాం కాబట్టి. కామ్య కర్మలు అంటే మనం ఇక్కడ చేసే మనం కోరుకుంటాం కోరికలు అంటే మనకి ఏదన్నా కావాలి అని అంటుంటాం చూసారా, రిటర్న్ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం కదా, వాటిని అన్నమాట. మనం చేయడం మూలంగా మనకి ఏం రిజల్ట్ వస్తుంది అలాగా అనుకుని కోరికలు కోరుకుంటాం చూసారా, అలాగా గురించి. ఇప్పుడు మనము మోక్షం కోసమో లేకపోతే భగవంతుడి దయ ప్రాప్తించాలనో మనము పూజలు చేయడము లేదా ప్రదక్షిణలు చేయడము ఇవన్నీ కూడా కామ్యకర్మలే వస్తాయంటారా, లేకపోతే వీటిని? మనం స్టార్టింగ్ లో ఏదైనా సరే మాతాజీ మనం చేసేటప్పుడు మనం కోరుకుంటాం, నాకు ఇది కావాలి ఇది కావాలి అని కోరుకుంటాం. ఎప్పుడైతే మనం అంటే మన చాంటింగ్ లో కానీ వాటిల్లోనూ కొంచెం మనం స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాం చూసారంటే స్టెబిలైజ్ అయిపోతాం. దాని మించి మనము వదిలిపెట్టి వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు రోజు పొద్దున్నే లేస్తున్నారు అనుకోండి మీరు 4:30కి, ప్రపంచం తలకిందులైనా కూడా మీరు లేస్తారు. సో ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ మీరు పాటిస్తూ మీరు చేయాల్సిన 16 రౌండ్స్ చేస్తూ ఉంటారో, రోజు తులసి పూజ అవి చేస్తూ ఉంటారో, స్లోగా కొన్ని రోజులు అయ్యేటప్పటికి అసలు మీరు కోరికలు కోరుకోరు అనమాట. మనం ఆ నియమాన్ని పాటించడానికి అలవాటు పడిపోతాం. ఏది నియమమైనా సరే మనము కొన్ని రోజులు చేస్తూ ఉంటే మనం దాంట్లోకి వచ్చేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే భగవంతుని మీద విశ్వాసం అనేది పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఏంటంటే ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అన్న ధైర్యం కూడా మనకి పెరుగుతుంది అనమాట. పెరిగి ఏం కావాలి ఏం కోరుకోవాలి అనే దానికంటే నేను ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు నేను భగవద్గీత ఫినిష్ చేశాను అనుకోండి, ఈ భగవద్గీత అయిపో వస్తుంది, నెక్స్ట్ నేను ఏం చేయాలి అని ఆలోచిస్తాను. భాగవతం చదువుతున్నాను, భాగవతం చదువుతూ నేను అర్థం చేసుకుంటున్నానా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నానా, లేకపోతే ఇంకెవరికన్నా చెప్పాలా, లేకపోతే నోట్స్ రాసుకుంటున్నానా, ఇవన్నీ ఆలోచిస్తాం అనమాట మనం. అర్థమైందా? 4 ప్రదక్షిణలు చేసేవాళ్ళు 10 చేస్తాము, 11 చేస్తాము, అలాగే చేస్తూ ఉంటాం అనమాట. రోజు అంతకుముందు వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి గుడికి వెళ్ళే వాళ్ళము ప్రతిరోజు గుడికి వెళ్తాం అప్పుడు. అంటే మనకి అది మనం కోరుకున్నంత రాకపోయినా మనలో ఏదో ఒక పాజిటివ్నెస్ దొరికిన ప్రతి చిన్న విషయము బాగుంది అనిపించేలాగా మనకి ఒక పాజిటివ్నెస్ వస్తుంది మనలో.
అవును, అది కంపల్సరీగా చేంజ్ ఉంటుంది, పాజిటివ్నెస్ వస్తుంది, భగవంతుని మీద శ్రద్ధ పెరుగుతుంది. నాస్తికులు వాళ్ళు ఉంటారు చూసారా, ఇంకా ఏం చేస్తాడు భగవంతుడు, మనకేం చేస్తాడు ఇట్లాగా అని కాకుండా ఆయన మీద నమ్మకం పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఒకళ్ళ మీద మనకి నమ్మకం పెరుగుతుందో అప్పుడు ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళ మీద. సో భగవంతుడి మీద ప్రేమ అనేది పెరిగేటప్పటికి భగవంతుడు ఏంటంటే మనల్ని చూస్తూ ఉంటాడు, ఆయన మనకు కావాల్సినవి ఆయనంతటా ఆయన చేస్తాడనమాట, మనం అడగకుండానే చేస్తాడు. అప్పుడు మనకి కోరుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, మంచిది. సరే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైంది హరే మాతాజీ. కృష్ణ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరి బోల్, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఇది ఇదంతా క్లియర్ గా వింటూ ఉంటే ఈ భాగవతం మనం అసలు ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది మాతాజీ. తెలిసి చాలా బెంగ వేస్తుంది. ఎప్పటికి మనం ఇవన్నీ వదులుచుకుని ఎప్పటికి పెడతాము, ఆ ఇంటికి తప్పిపోయి వచ్చిన పిల్లలు ఎప్పటికి ఇంటికి చేరతామని బెంగ ఏడుపు వస్తుంది మాతాజీ. అవును అవును, ఇవన్నీ వింటుంటే. అవును. అయితే ఏంటంటే మనకి ఏం చేయాలి అనేది తెలియక ఇప్పుడు చాలా మంది ఒకవేళ ఉద్యోగాలు మానేసినా ఏం చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఏం చేయాలి, కాసేపు ఇల్లు తుడుచుకున్నామా అది కాదు మన పరిస్థితి. మనం ఏంటంటే మనం ఏం చేయాలి, ఆధ్యాత్మికంగా వెళ్ళాలి. అదే మనకి చిన్నప్పుడు మన బామ్మలు వాళ్ళు నేర్పించారు. కాకపోతే ఏంటంటే మనం వాళ్ళని పెడచెవిని పెట్టాం వినకుండా. ఇప్పుడు మనం అలాగ చేసుకుని ఉన్నాం కాబట్టి మన పిల్లలకి మనం నేర్పించలేకపోతున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మన పిల్లలకి వాళ్ళకి నేర్పిస్తే అట్లీస్ట్ వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళు ఏంటి అని తెలుసుకొని వాళ్ళు భక్తి మార్గంలోకి వచ్చి వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. ఇప్పుడు అన్నాం కదా మనము మన పిల్లలే ఫ్యూచర్ అని చెప్పేసి అంటాం కదా, అంటే భావి పౌరులే తర్వాత ముందు భవిష్యత్తు ఇవి అని అంటారు కదా. సో అట్లాగా మన పిల్లల్ని మనం ఇలాగ తీర్చిదిద్దితేనే వాళ్ళు మన దేశానికి వాళ్ళు పనికొచ్చే వాళ్ళలాగాను మన సమాజాన్ని తీర్చిదిద్దడానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారనమాట. కాబట్టి మనం నేర్చుకుంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకి లేట్ అయిపోయింది పర్వాలేదు, మన పిల్లలకి అలాగా నేర్పించాలన్నమాట. అవును, భాగవతంలో 12 క్యాంటోస్ ఉన్నాయి. ఎప్పుడు చదవాలి? భగవద్గీతలో ఒక పేజే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఇంత చదువుకున్నా ఏం చేసినా కూడా. సో ఇంకా మనం భాగవతం అది మొదలు పెట్టాలంటే అసలు ఏం మొదలు పెట్టాలి, ఏం చదవాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి? కరెక్టే మీరు చెప్పింది. మీరు మ్యూట్లో ఉన్నారు. మీరు భాగవతం చెప్పడం మొదలు పెడితే ఆ లింక్ పంపించండి మాతాజీ. మీరు చాలా బాగా చెప్తున్నారు, నేను జాయిన్ అవుతాను. అలాగే మాతాజీ, థ్యాంక్ యూ. మీరు నెంబర్ పెట్టండి. ఒకవేళ నేను ఏమన్నా చెప్పడం కానీ అంటే మా కాలనీలో నేను చెప్తాను, వాళ్ళకి చెప్పడం మొదలు పెడితే కనుక నేను మీకు పంపిస్తాను. నాకు కూడా పంపించండి భాగవతం. సరే, మేము అందరూ వెయిట్ చేస్తున్నాం, మేము అందరికి కావాలి, లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం. సరే మాతాజీ, తప్పకుండా. ఒకవేళ మీ అందరి కోసం కూడా పెట్టమంటే కనుక ప్రభు వాళ్ళకి చెప్దాము. అందరి కోసం కూడా పెట్టండి మేడం. అలాగే మాతాజీ, మీ అందరి హరే కృష్ణ చెప్దాము. మాతాజీ. హరే కృష్ణ. విజయ నంబూరి మాతాజీ. మాతాజీ మీరు భాగవతం క్లాసు ఏంటి మాతాజీ? మీరు చెప్పండి మాతాజీ, భాగవతం క్లాస్ కూడా. అలాగే మాతాజీ, చెప్తాను, అడుగుదాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పింది చాలా బాగా అర్థం అవుతుందండి మాతాజీ. ఫస్ట్ టైం వినడం మీరు చెప్తున్న మంచి ఇంట్రెస్ట్ గా అవుతుంది మాతాజీ. ఓకే మాతాజీ, అంతా మీ అందరి ఆశీర్వాదమే అదంతా అనుకుంటాను నేను. ఇంత శ్రద్ధగా వింటున్నారు మీరు. 16 రోజులు అయింది ఇప్పటికి. అనిపిస్తుంది మాతాజీ, ఇంకా కొంచెం టైం ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, 11ంటికి అయిపోవాలి, 40 నిమిషాలు ఎక్కువ తీసేసుకున్నాము. మాతాజీ మాకు కూడా మీరు ఏం పెట్టినా సరే, మీరు చెప్పినా సరే మాకు కూడా వచ్చేలా కొంచెం చెయ్యండి. సరే, గ్రూప్ లో పెడతాను. మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి మాతాజీ. భాగవతం చెప్తే మాత్రం మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి మాతాజీ. అలాగే భాగవతమే కదండి మీరు చెప్పింది, ఎందులో అయినా సరే ఈ గ్రూప్ కూడా జాయిన్ చేస్తానండి. ఏదో మా చెవులతో విన్నాం అనుకోండి, శ్రవణం చేస్తే కాంతితో మాకు కూడా జ్ఞానం వస్తుందండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికి ఏం డౌట్స్? హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.